ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పటి వరకు మనము 5 క్లాసెస్ అయినాయి. ఆత్మబోధ. మీ అందరి దగ్గర ఆత్మబోధ బుక్స్ ఇచ్చారు కదా. ఇంతవరకు మనము మొట్టమొదటి నుంచి ఒక శ్లోకం నుండి 5వ శ్లోకం వరకు ఇప్పటి వరకు మనం చెప్పాం. ఒక్కసారి మరొకసారి చదువుదాం. 5 శ్లోకములు చదివి 6వ శ్లోకంలో ఈవేళ మనం క్లాస్ చెప్పాల్సి ఉంది. ఓకే, బుక్ తీసుకుని ఆత్మబోధ 5 శ్లోకములు కూడా ఇప్పుడు చదువుతున్నాం 1 నుండి. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం. మీరంతా కలిసి చదువుతారా? నేను చదివిన తర్వాత చదువుతారా? చదివిన తర్వాత అయితే నేను చదివినప్పుడు మీరు ఫాలో అవి చదువు. ఒక శ్లోకం 4 భాగాలుగా విడదీస్తాం. దాన్ని అనుష్టుప్ ఛందస్ అంటారు. అంటే అనుష్టుప్ ఛందస్ అంటే ఒక శ్లోకాన్ని 4 భాగములుగా 4 పాదములు అంటారు. మొదటి పాదంలో 8 అక్షరములు, రెండవ పాదం 8, అలా 32 అక్షరములు ఉంటాయి అన్నమాట ఆ శ్లోకానికి. దాన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఛందస్సు అని ఛందాబద్ధంగా పాడాలి. అది వేదముల్లో ఉన్నటువంటి ఒక వేదాంగం. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం. పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్. విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాసే సతి కేవలః. స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఇప్పటి వరకు శంకరాచార్య 5 శ్లోకములు చెప్పారు. ఈ 5 శ్లోకములు ఏం చెప్పారంటే మొత్తం ఆత్మతత్వానంతా కూడాను సంక్షిప్తంగా 5 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. సో ఇక మీదట చెప్పబడే శ్లోకములు ఏంటంటే ఈ 5 శ్లోకముల యొక్క విస్తారంగా వివరణాత్మకంగా పూర్తి విస్తారంగా ఈ 5 శ్లోకముల ఆధారంగానే మిగతా శ్లోకములన్నీ ఉంటాయి. సో వివరంగా విస్తారంగా ఉంటుంది అన్నమాట. అంటే మొత్తానికి దీని యొక్క ఆత్మబోధ యొక్క అసలు రహస్యము, ఆ యొక్క సారము, లక్ష్యము, దాని సమ్మరీ ఏంటనేది 5 శ్లోకాలు చెప్పడం జరిగింది. మనం చూసాం అసలు ఆత్మబోధ ఎందుకు అవసరం,
అంత బాగానే ఉంది కదా, అంత హ్యాపీగా ఉంది కదా, ఓ పిఓ మెర్రీ మెర్రీ అండ్ ఈట్ సెలబ్రేట్ ఉంటుంది కదా, ఈట్ సెలబ్రేట్ పంజాగుట్ సెంటర్లో రాసి ఉంటుంది, ఈట్ సెలబ్రేట్ అంటే. సో ఇదంతా అంత హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా అసలు ఏంటి అసలు ఆత్మబోధ? ఎందుకంటే అంత హ్యాపీగా ఉందని అనుకుంటారు, మన దగ్గరికి వస్తుంటారు, అంత బాగానే ఉంది అంటారు. బాగానే మీకు అవసరం లేదు ఆత్మబోధ అంటాం. అలా 15 నిమిషాలు మాట్లాడిన అప్పుడు చెప్తారు ఇది ప్రాబ్లము, అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది ప్రాబ్లం, అలా ఉంది, ఇది ఉంది, అలా మెల్లగా ఓపెన్ అవుతుంటారు అనమాట. అంటే బయటికి అంత బాగుందనే ఒక మూమెంట్లో ఉన్నాం అందరం. మీకు ఇంతకుముందు చిన్న విషయం చెప్పాను. ఒక ముగ్గురు పిల్లలు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారనమాట. అక్కడ అన్ని విగ్రహములు ఉన్నాయన్నమాట, దేవతామూర్తుల విగ్రహం. అక్కడ వక్రతుండం మహాకాయం లంబోదరం అని ఉంటుంది కదా, ఎవరు? గణేష్. ఓకే, మీకు అదే అర్థమైంది, చాలా ఆనందం. ఏమో ఇంక ఏదో ఎదుగుతుంటే మీరు ఎక్కడున్నారో నాకు డౌట్ ఉంటుంది మళ్ళీ. సో గణేష్ విగ్రహం ఉండేటప్పుడు అక్కడ లంబోదరం అంటే పెద్ద ఇది బొజ్జ పెడతారు. అంటే ఆయనకి పెద్ద పట్టు వచ్చిందని అర్థం కాదు, యావత్ బ్రహ్మాండంలో ఉన్న లోకాలన్నీ ఆయన నుండి ఉన్నాయని అర్థం అక్కడ. సో అక్కడ ఆ యొక్క నాభి ఏదైతే ఉందో అక్కడ రంధ్రంగా ఉంది. ఒక చిన్న పిల్లడు ఏంటంటే, ముగ్గురు ఉన్నారు, ఒక కుర్రోడు వెళ్ళి ఏదో సరదాగా అందులో ఇలా వేలు పెట్టాడు. ఎప్పటి నుండో రంధ్రంలో ఉన్నటువంటి ఒక తేలు ఇలా కాటేసి వెంటనే ఇలా తీసి పెయిన్ చాలా ఇబ్బంది ఉంటుంది కదా, కాటేస్తే ఎంత నొప్పి ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది పీడ. సో ఎక్కడ ఏడిస్తే మిగతా వాళ్ళు నవ్వుతారని చెప్పేసి ఆ బాధని అలా దిగమింగుకుంటూ ఎంతో నిగ్రహంగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు మిగతా వాళ్ళకంటే, అక్కడ దాంట్లో ఏం పెట్టి చాలా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉందంటున్నాడు. ఇంకో పిల్లడు ఇచ్చి వాడు కూడా పెట్టాడు. వాడు కూడాను బహుశా నేను బాధపడి ఏడిస్తే మిగతా వాళ్ళు నవ్వుతారని చెప్పేసి ఆ యొక్క అవమానంగా ఫీల్ అయ్యి వాడు కూడా దిగమింగించుకున్నాడు అనమాట బాధని, కష్టాన్ని. అందులో చిన్నవాడు వచ్చాడు, చిన్నపిల్లడు ఇంకా మరీ చిన్నాడు, వాడు పెట్టాడు, తేలుకు కాటేసింది. ఆ పెయిన్ ఆడేమో తప్పించుకోలేకపోయాడు, ఓపిక పట్టలేకపోయాడు, ఏడవడం మొదలెట్టాడు. ఆ పిల్లడు ఏడని చూసి మిగతా ఇద్దరు ముగ్గురు ముందు పెట్టిన వాళ్ళు అందరూ ఏడ్చారు అన్నమాట. వాళ్ళు కూడా ఏడవడం మొదలెట్టారు. అంతవరకు వాళ్ళు అలా కాపాడుకొచ్చి వచ్చారు. సో మనందరం కూడా అలాగే ఈ సమాజం అంతా బాగానే ఉందని ఫీల్ అవుతుంటాం. కానీ ఎవరైనా మన ముందర ఓపెన్ అయ్యారు అనుకోండి, అవునండి మాకు ఈ బాధలు ఉన్నాయి అంటారు. అంతవరకు నేను చెప్పరు, అలాగే మనం ఆ చిన్నపిల్లలే కంపెనీ కావాలి మనకి. సో అలాగా ఇదంతా హ్యాపీగా ఉందనుకుంటాం. అలా హ్యాపీగా ఉందనుకుంటే ఆత్మబోధ అవసరం లేదు కదా. కానీ ఏదైతే ఒక సత్యం, ఎప్పుడు మార్పు లేనిది, వికారాలు లేనిది, అనంతంగా తరగని ఆనంద స్వరూపము, శాంతి, ప్రేమ, ఏదైతే జ్ఞాన స్వరూపం ఉన్నదో ఉనికిగా, అది మనలోనే అంతర్యామిగా ఉన్నది, బీజాత్మకంగా ఉంది, బీజరూపంగా. మీరే ఈ ప్రపంచానికి కారణము, కారకులు అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. నేను ప్రపంచానికి కారణం అంటారు. ఇంకొకటి, అమ్మ మీ నుండే ఈ ప్రపంచం ఉత్పత్తి అయ్యింది, మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరు? ప్రపంచం బయట ఉంది, నేనేమి ఇక్కడ ఉన్నాను అనుకుంటాను. ఇదే మీరు గమనించండి. స్వప్నంలో మనం పడుకునేటప్పుడు స్వప్న ప్రపంచంలో అన్నీ మనకు కనిపిస్తున్నాయి. స్వప్నంలో మీరు ఉన్నారా? స్వప్నంలో మీరు ఉంటారు కదా, ఒక వ్యక్తిగా ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకీ ఆ స్వప్న ప్రపంచము, స్వప్నంలో ఉన్న వ్యక్తి, ఈ యొక్క వేకరు ఇప్పుడు ఉన్నాం కదా, ఈ వ్యక్తిలోనే ఉందా, బయట ఉందా? ఇప్పుడు వేకర్, జాగ్రత్త అవస్థలో ఉన్న మనమే స్వప్నం కొంటున్నాం. సో స్వప్నం కొనేటప్పుడు మన మైండ్ స్వప్నం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ స్వప్న ప్రపంచము, స్వప్నంలో ఉన్న వ్యక్తులు అందరూ మన లోపల ఉన్నారా, బయట నుంచి ఎక్కడ ఉన్నారా? అంటే స్వప్న ప్రపంచంలో మీరున్నంత వరకు మీరు ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఉన్నట్టే ఫీల్ అవుతాం. నేను వేరున్నా, ప్రపంచం వేరున్నా. స్వప్నంలో మీరు ఉన్నారు కదా, మీరు వేరు, స్వప్న ప్రపంచం వేరు అనిపిస్తుంది స్వప్నంలో మీకు. కానీ మీరు మేల్కొన్న తర్వాత ఏమవుతుంది? అదంతా మీలో ఉందా, బయట ఎక్కడో ఉందా? మీలో ఉంది. అంటే ఇక్కడ నుండి స్వప్న ప్రపంచము, స్వప్నాన్ని చూస్తే ఎలా అయితే మనకు అనిపిస్తుందో, మీ ఆత్మస్వరూప దృష్టిలో చూసేటప్పుడు ఈ జగత్ అంతా మీకు స్వప్నం అనిపిస్తుంది. మనమేమనుకుంటున్నాము, ఇప్పుడంతా చూస్తే అంత నిజమే కదా, నాకంటే స్వప్నం ప్రపంచం వేరుగా ఉంది కదా అని భావన వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒక డ్రీమ్ లాంటిది. మీరు కూడా కళలో ఉన్నంత వరకు కళ అంతా సత్యం అనిపిస్తుంది కదా. అది ఎప్పుడు మిథ్య, మాయ అనిపిస్తుంది దాని నుండి లేచి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇదంతా నిజం అనిపిస్తుంది కదా. ఇది ఎప్పుడు మీకు ఇది స్వప్నం, దీర్ఘ స్వప్నం అనిపిస్తుంది?
దీని నుండి మీరెవరు మీ స్వరూపాన్ని తెలిసినప్పుడు ఇది మిథ్య అనిపిస్తుంది. అందుకే హిందీలో అంటారు, హిందీలో ఏమంటారు, ఆప్ సబ్ కుछ देखते हैं मैं नहीं हूँ, आप नहीं देख पाते मैं वही हूँ అంటారు. మీకేం అర్థమైంది అంటే మీరు ఏదైతే మొత్తం చూస్తున్నారో, వింటున్నారో, ఫీల్ అవుతున్నారో, ఆలోచిస్తున్నారో అదేది నేను కాదంట. మీరు ఏదైతే చూడలేరో, వినలేరో, ఆలోచించలేరో, అది ఏదైతే లేదంటున్నారో అది నేనంట. అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, సముద్రంలో మనం కెరటాలు, బుడగలు, అలలు చూస్తున్నాం కదా. మీరు అలలు, బుడగలు, తరంగాలు చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? మీరు ఏదైతే ఆకారాలుగా కెరటాలు, బుడగలు, అలలు చూస్తున్నారో అది నేను కాదు. ఏదైతే మీరు చూడట్లేదో అది నేను, నీరు. మీరు నీరుని చూడట్లేదు, కెరటాలు, బుడగలు, అలగులు, తర్వాత నొరగా, ఈ ఆకార నామరూపాల మీద మీ దృష్టి ఉంది. మీరు నగలు చూస్తున్నారు, మీరు ఏ నగలే చూస్తున్నారో అది బంగారం కాదు. మీరు ఏదైతే బంగారం చూడకుండా నగల్లో ఉన్నారో మీరు చూడని బంగారం నేను. మీకు అర్థమవుతుందా? మీరు మట్టి పాత్రలు చూస్తున్నారు, మీరు ఏదైతే పాత్రలుగా చూస్తున్నారో అది నేను కాదు. మీరు ఏదైతే పాత్రలుగా చూసి ఆ మట్టిని చూడడం లేదో ఆ మట్టిని నేను. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కాళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఈ కనులు, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఆలోచిస్తున్నాము, ఫీల్ అవుతున్నాము, అని చూస్తున్నాము, వింటున్నవన్నీ ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ నేను కాదు. కానీ ఇవన్నీ నామరూపాలన్నీ పోయినప్పుడు వీనికి అధిష్టానంగా ఆధారంగా ఉన్న ఆత్మ చైతన్యం అది నేను. అది సృష్టికి కారణం. అది జాగ్రత్తకి, స్వప్నంకి, గాఢ నిద్రకి అన్నిటికీ మీరే కారణం. ఎందుకు ఈ జగత్కర్త ఎవరు? సృష్టికర్త ఎవరు? ఎవరు? నేను. అంటే మీరు. నేను, ఆ నేను అనేది జగత్కర్త. ఆ నేనుకే జీవోడి గాడ్ అంట. మీకు అర్థమైందా? భగవాన్, దేవుడు, దేవుడు, దేవుడు అని మగవాడు, దేవి, దేవేంద్ర ఆడదాయి, అవి కాదు కథలు. ఇక్కడ దేవత, దేవుడు ఇలా ఉండరు మగవాళ్ళ. మళ్ళా వాళ్ళు కూడాను మగవాడు దేవుడు, ఆడవారు దేవి అనుకోరంటూ వాళ్ళు మళ్ళా సంసారంలో నాకు వాళ్ళు దేవతలు ఆ కేటగిరీ పోయింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇంత ముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి దూరుకుంటారా? అలాంటిదన్నమాట. కాబట్టి అలాంటి అసలైనటువంటి యథార్థాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోయి ఉన్నామో దాన్ని గుర్తు చేస్తే ఇప్పుడు చెప్పండి, స్వప్నంలో నాకు ఎన్ని ఇబ్బందులు కలిగినా ఇప్పుడు మీరేమో ఫీల్ అవుతున్నారా? అయ్యో ఎంత పని అయిపోయిందో, ఎంత పని జరిగిపోయిందో, అప్పుడు నేను ఎంతమంది అప్పు ఇచ్చాను, అప్పు తీర్చుకొని నేను వచ్చేసాను బయట. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా వస్తాయి? స్వప్నంలో మీకు వస్తాయా? మీరు పాలసీ కట్టారు. ఇప్పుడు స్వప్నంలో చాలా మంది చిటీలు, మార్గదర్శి, చిట్ ఫండ్స్, ఇలాంటి పాలసీలు చాలా కట్టారు, ఎల్ఐసి పాలసీలు స్వప్నంలో. అవన్నీ ఏమైనా ఇప్పుడు అంటే స్వప్నంలో మీకు మంచి అయినా, చెడైనా, లాభమైన, నష్టమైన ఏమైనా మీకేమైనా ప్రభావం అవుతుందా? ఇప్పుడు అలాగా మీరేదైతే దీనికి కూడా అధిష్టానంగా ఆధారంగా ఉన్న ఆత్మ చైతన్యం మీలో మార్పు లేదు. మీరు పుట్టరు, మీరు గిట్టరు, మీరు పుట్టలేదు, మీరు మరణించరు అనే తత్వం తెలుసుకుంటే, అసలు నేను దేన్ని వెతుకుతున్నాను, నేను దేన్ని కోరుకుంటున్నాను, అది నాలోనే ఉంది అని మీరు తెలుసుకుంటే, ఈ ప్రపంచంలో కానీ, మీ శరీరంలో కానీ, చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిణామాలకు కానీ మీరు ఎటువంటి ప్రభావానికి లోను కారు. అప్పుడు మీరు కేవలము ఆనందమైన శాంతం 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 శివం అనే స్థితిలో ఉంటారనమాట. అప్పుడు మీకేమవుతుంది? దుఃఖము అనేది ఏ సీరియల్లోనో, ఏ మ్యాగజిన్లోనో, ఏ పుస్తకాల్లోనో చదవాలే తప్ప దుఃఖం అనేది మీకు తెలియదు. ఎందుకు తెలియదు? దుఃఖం అనేది మన స్వరూపంలో లేదు. అది ఆగంతుకం, అంటే బయట నుండి వచ్చేది. మరి మీ స్వరూపం ఏంటి? మీ స్వరూపం ఆనందం ఒక్కటే. మరి ఎందుకు నాకు ఆనందం అని అంటే మీరు ఎవరు అనేది మీకు తెలియనప్పుడు మీరు లేనిదాన్ని మీరు అనుకుంటారు కదా. ఇప్పుడు మీకు ముందే చెప్పాను, సాయంత్రం పూట ఈవినింగ్ అక్కడ కొంచెం చీకటి అవుతుంది, మనం బయటకు వెళ్తున్నాము, దారిలో వెలుతురు లేదు, అక్కడ ఎప్పుడు నుండో ఒక తాడు పడి ఉంది, తాడు అనేది మనకు తెలియదు, పాముని మనం భయపడ్డామా లేదా? ఎందుకు భయపడ్డాము? అది పాము అనే జ్ఞానం మనకు లేదు. ఇప్పుడు పాము అని భయపడ్డాం కదా, ఇప్పుడు అది తాడు కదా.
సో తాడు అని తెలియడానికి ఇది తాడు అని తెలుసుకుంటే పాము భయం పోతుందా లేదా? లేకపోతే నేను అక్కడ చుట్టూ ఒక పెద్ద పూజ చేసి ఒక పంతుల్ని పిలిపించి సంకల్పాలు చెప్పించి మొత్తం ఒక యజ్ఞం యాగం చేసి అన్నదానాలు చేస్తా, అప్పుడు పోతుందా పాము? అప్పుడు పాము పోతుందా? ఓన్లీ తాడు ఉంటుందా? అలాగే ఉండదు. అంటే అక్కడ అది తాడు అని తెలుసుకోవడానికి కేవలం వెలుతురు ఒక్కటే కావాలి. మీరు ఎన్ని తపస్సులు చేసి శిరశాసనాలు ఉదయం వరకు వేసినా లాభం లేదు. అక్కడ కావాల్సింది ఒక్కటి వెలుతురే. కాబట్టి మీరు స్వరూపంగా నేను బుడగా అని బాధపడిపోతున్నాను. నా బతుకు చిన్నది, నేను చిన్నదాన్ని, బుడగని, ఆ కెరటం వచ్చి కుడుతుంది, ఈ కెరటం వచ్చి కుడుతుంది, మేము పేదవాళ్ళము, మేము బలహీనము, మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు, మా బ్రతికింటే మేము గృహస్థులు, అంటే మేము చిన్న బుడగలం అని అర్థం. నేను సంసారులు. ఈ అజ్ఞానం ఏంటి? ఆ బుడగే ఈ సముద్రము ఉన్నటువంటి నీరు నువ్వే అని బుడగ తెలియదు. అది బుడగ యొక్క సంసారం. మనము కూడా యావత్ సృష్టి అంతా వ్యాపించి ఉన్న నేను, మీ అందరూ నేననే భావం ఉన్నది చెప్పండి. నేను అనుకుంటాను. ప్రతి ప్రాణి నేను అనే స్ఫురణ మీ అందరిలో ఉంది. అదే అంతర్యామి అంటారు. దాన్నే ఆ అంతర్యామియే ఈశ్వర శక్తి. ఆ శక్తికి అనేక రూపాలుగా మనము ఋషులు మీకు అవకాశం ఇస్తూ ఏ రూపమైన దర్శించుకోండి, ఎక్కడైనా మీరు ప్రారంభించండి పూజ. మీరు విష్ణు అంటారా, శివ అంటారా, శక్తి అంటారా, గణపతి అంటారా, సూర్య భగవాన్, స్కంద సుబ్రహ్మణ్య, ఏ పేరైనా పెట్టుకోండి అని అవకాశం ఇస్తూ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకే శక్తి అని చెప్పారు లాస్ట్. అందుకే మనం అక్కడ ఆరంభిస్తూ అవన్నిటిని అతీతం ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపతత్వం నీ హృదయంలోనే బీజంగా ఉన్నది అని తెలుసుకోవాలి. ఓకే, అయితే ఇంతకుముందు మనం చెప్పాం అజ్ఞాన కలుషం జీవం అన్నాం. అంటే ఎప్పుడైతే ఆ సర్వవ్యాపి చైతన్య ఆత్మ మీ హృదయంలో కూడా ప్రకటమవుతుంది, బయట కూడా ఉంది. కానీ హృదయంలో ప్రకటమైనప్పుడు ఈ శరీరానికే పరిమితమై ఉన్నది అనే ఒక అజ్ఞానం ఎప్పుడైతే కలిసిపోయిందో అప్పుడు నేను పరిమితమై ఉన్నటువంటి జీవుడును అనే భావన వస్తుందన్నమాట. దానికోసము పదే పదే ఈ యొక్క తత్వ రహస్యాన్ని విని అర్థం చేసుకొని దాని ద్వారా మీరు నిత్య నిరంతరం చింతన చేయడం వలన దాన్ని జ్ఞానాభ్యాసాత్ అని అన్నాం. వినిర్మలం, మీ అజ్ఞానం కలుషితమైనటువంటి ఆ యొక్క భయం, ఆ యొక్క రాగద్వేషాలు, ఆ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అంటారు, అవి అరిషడ్ వర్గాలు అంటారు కదా. సో వాటిని మెల్లగా తొలగించుకుంటే మీలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్య ప్రకాశం ఎంత స్వయం ప్రకాశంగా మీకు తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఎలా వస్తుంది? ఎలాగైతే మేఘములు చెదిరినప్పుడు సూర్యుడు తనంతటగా తానే ఎలాగైతే ప్రకాశిస్తారో అదే విధంగా మీ ఆత్మ చైతన్య స్వరూపం మీ అంతట మీరే అనుభూతిలోకి వస్తుంది. మన అందరికీ ఆత్మ అనుభవం ప్రతి క్షణం కూడా ఆత్మ అనుభవం జరుగుతుంది, కానీ అనుభూతి మనం చెందట్లేదు. ఎందుకు చెందట్లేదు? మనం మాట్లాడుతున్నప్పుడు కూడాను అదే శక్తి అనుగ్రహం వల్ల మాట్లాడుతున్నాం, వింటున్నప్పుడు అదే శక్తి అనుగ్రహం, చూస్తున్నప్పుడు అదే శక్తి అనుగ్రహం, మనసు ద్వారా సంకల్పాలు, ఫీలింగ్స్, బుద్ధి ద్వారా థాట్స్, థింకింగ్, ఇవన్నిటికి దాని ద్వారా జరుగుతున్నప్పుడు అనుభవాలు వస్తున్నాయి, కానీ అనుభూతి మనం చెందట్లేదు. మనం ఇక్కడ ఎంత తెలివైన వాళ్ళం అంటే అవుట్ సైడ్ వరకు మనం తెలివితేటలు సరిపోతుంది. బల్బు వెలుగుతుంది కాబట్టి కరెంట్ ఉందండి. కరెంట్లో వెలుగు లేదు, కరెంట్లో గాలి లేదు, కానీ అవి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది అనుమానం. బల్బు వెలుగుతుంది కాబట్టి కరెంటు ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి కరెంటు ఉంది. కానీ మీరు చూస్తున్నారు కాబట్టి ఆత్మ మీరని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. అది తేడా. మీరు వింటున్నారు కాబట్టి ఆత్మ, మీరు చూస్తున్నారు కాబట్టి ఆత్మ, నేను ఆలోచించగలుగుతున్నాను కాబట్టి ఆత్మ. ఇక్కడ ఈ యొక్క ఇంద్రియములు శరీరం అంతా చేతనతత్వం పొందింది కాబట్టి ఓంకారము, ఈ మనసు పనిచేస్తుంది కాబట్టి ఓంకారం వలన, ఈ బుద్ధి పనిచేస్తుంది కాబట్టి ఓంకారం వలన. అది మనం చూడట్లేదు. అది తెలుసుకుంటే మీరు జ్ఞానులు అయిపోతారుగా. ఇంక మీ క్లాసులు ఎందుకు, ఇంక మీరే చెప్పాలి ఎవరికి. సో అదనమాట విషయం. అందువలన ఈ యొక్క తత్వం అనేది చాలా సింపుల్ ప్రతిసారి. అందుకే ఉపనిషత్తు ఋషులు ఏం చెప్పారంటే సూత్రస్య సూత్రం అన్నారు.
శ్రోత్రస్య శ్రోత్రం అంటే ఏంటి? చెవులకు చెవి అంట. చక్షు 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 అంటే కంటికి కన్ను. అంటే ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ఇంకో ప్రాణం. అంటే అర్థం ఏంటి? మీరు వింటున్న చెవులకి ఒరిజినల్గా చెవులు వినడానికి అంత శక్తి లేదు. వీటి వెనక ఉన్నటువంటి అతీంద్రియం అంటే సూక్ష్మమైనటువంటి కనిపించినటువంటి ఆ శక్తి వలన చెవులు పనిచేస్తుంది. అంటే చెవులకు చెవులు చూడ దేవునికో దేవు మహాదేవ్ అంటారు. దేవతలు అనుకుంటాను, వాళ్ళకు కూడా శక్తి సరిపోదు. వాళ్ళ వెనక ఇంకొక మహాదేవ్ ఉండాలి పనిచేయాలంటే. అంటే ఈ ఇంద్రియములు వెనక ఉన్నటువంటి శక్తి అన్నిటి కూడాను దేవతలు అనమాట. వాటికి కూడాను మీరు నేను అనే అంతర్యామి ద్వారా శక్తి వస్తుంది. అందుకే దాని పేరేంటి? దేవంకి దేవ్ మహాదేవ్, హరహర మహాదేవ్. విన్నారా? కాబట్టి ఆ దేవంకి దేవుని ప్రాతస్మరణ స్తోత్రంలో శంకరాచార్య చెప్పారు. ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అందువలన ఏదైతే ఆ ఆత్మస్వరూప తత్వం మీద మనకు దృష్టి లేదు, బయట ఉన్నటువంటి ఆ నామరూపాత్మైనటువంటి ఆ మెరుపులు ఏవైతే ఉన్నాయో చుట్టూ వాటి మీద దృష్టి ఉంటుంది. బంగారం షాప్కి వెళ్తుంటాం, ఆభరణాలపైనే మనకు దృష్టి ఉంటుంది. కానీ అన్నీ బంగారమే కదా అని దృష్టి మనకు ఉండదు ఎవరికి. అది బాగుంది, అది బాగా చేశారు, అది అన్ని రకరకాల ఆభరణాలు ఆర్నమెంట్ మీద దృష్టి ఉంటుంది. అందుకే ఆ వ్యాపారస్తుడికి ఎప్పుడు బంగారం మీద దృష్టి ఉంటుంది, వెయిటేజ్ వస్తుంది. ఆయన జ్ఞాని అని అర్థం. మనము ఈ నామరూపాల ఆభరణాలు అంటే మనం అజ్ఞానం అక్కడ ఆ షాపు దగ్గర. సో అందువలన మీరు ఆభరణాలు చూస్తున్నప్పటికీ ఆభరణాల నామరూపాల మీద విడిచిపెట్టి బంగారం మీద దృష్టి ఎలా పెట్టాలో, మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్ని ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా వ్యవహారం జరుగుతున్నప్పటికీ ఆ వెనకున్న శక్తి మీద మీరు ఎప్పుడైతే దృష్టి పెట్టగలుగుతారో మీరు ఆత్మచింతనం చేస్తున్నట్లు లెక్క, మీరు బ్రహ్మ అభ్యాసం చేస్తున్నట్లు లెక్క. దాన్నే బ్రహ్మ అభ్యాసం అంటారు. మన బ్రహ్మ అంటే ఏదో ఎక్కడో పెద్ద బోల్డర్ లాగా ఎవరెస్ట్ మౌంటైన్లా బ్రహ్మ ఉన్నాడు, ఆయన ఏమనక అందరికి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసి జీవులు పంపిస్తున్నాడు కిందకి ఆయన భ్రమపడుతుంటారు. దేవుడు ఎక్కడ మేఘాలు మొన్న అంటారు, దేవుడు పైన ఉన్నాడు, పైన మేఘాలు. ఇప్పుడే గర్జల మేఘాలు వచ్చాయి. ఈ చలికి అనికి జలుబు పట్టి దగ్గులు వచ్చి పడి పోయేవాడు ఉంటే ఒక నీకెక్కడ ఉంటుంది, మనమే ఉండలేము. మనకు జలుబు అయితే 1 వీక్ పడుతుంది, 6 రోజులు పడుతుంది మళ్ళీ రికవర్ అవ్వడానికి. మరి ఆయన ఏమవ్వాలి చెప్పండి అక్కడ ఉంటే. కాబట్టి అక్కడ లేడని అర్థం. అంటే అక్కడ లేడని పూర్తి లేడా? లేడు కాదు, ఉన్నాడు. కానీ అక్కడ ఉండలేదు కదా, ఇక్కడ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తిగా ఉండడండి, ఒక తత్వంగా ఉంటుంది. ఎలాగైతే ఆకాశం ఎలాగైతే వ్యాపించి ఉన్నదో, అందుకే మన ప్రార్థన శ్లోకంలో ఏం చెప్పాము? వ్యోమవత్. వ్యోమ అంటే ఆకాశం వత్, ఆకాశంలాగా వ్యాపించి ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది దీని లోపల ఉంది, ఈ రూమ్లో ఉంది, బయట ఉంది ఆకాశం. అవునా కాదా? దీని లోపల ఖాళీ ఉందా లేదా? ఖాళీ ఉంటే ఆకాశం ఉంది అర్థం. ఈ రూమ్ అంతా ఖాళీ ఉందా లేదా? లోపల ఆకాశం, బయట అంతా ఆకాశం ఉందా లేదా? అంటే మీరు ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఆకాశం స్పేస్ ఆధారంగా 3 ఒక్కటే. మరి ఎక్కడ తేడా వచ్చింది? దీని ఆధారంగా ఇది కుండాకాశం అంటారు. ఈ రూమ్ గోడల ఆధారంగా రూమ్ ఆకాశం, బయట ఉంటే మహాకాశం. అంత ఆకాశం ఒకటే, ఆకాశం ఎప్పుడు విడిపోయి లేదు, మన భావన. అందువలన ఆత్మస్వరూపంగా మీరు గురువు ఈశ్వరుడు ఒక్కటే అని చెప్తున్నాడు శంకరాచార్య. మీరు గురువు ఈశ్వరుడు. ఎలా గురువు? ఎలా గురువు అయితే కాషాయ బట్టలు కట్టుకున్నారు, మీరు శారీలు కట్టుకున్నారు, ఆయన ప్యాంట్లు వేసుకున్నారు. దేవుడు ఎక్కడో మాకు తెలియదు, గుడిలోటి విగ్రహం అంటున్నాం. ఏదో రకంగా ముగ్గురు ఎలా ఒకటి అవుతాం అంటే ముగ్గురు ఆకారాలు, నామరూపాలు ఆకారంగా ఒకటి కాదు, కాకూడదు కూడా. తత్వం అంటే ఏంటి? కెరటము, బుడగ, సముద్రము 3 ఒక్కటే. అంటే ఎలాగ ఒక్కటవుతుంది చెప్పండి? నీరు రూపంలో ఒక్కటవుతుంది, నీరు రూపంలో ఒక్కటవుతుంది. మీకు ఇక్కడ పెట్టుకున్న ఆడియో నెక్లెస్, ఇంకొక అమ్మాయేమో ఇంత బరువు పెట్టుకుని పడ్డాను, ఇంకొకటి ఏమో ఇక్కడ బ్రేస్లెట్. 3 ఒక్కటంటే ఎలా అవుతాయి? బరువులోనా? పెట్టుకునే ప్రయోజనం బట్టే కాదు, బంగారు రూపంగా 3 ఒక్కటే అని తెలుసుకోవాలి. సో సృష్టిలో ఉన్నదంతా కూడాను మీరే ఉన్నారు, మీరు తప్ప ఇంకేం లేదు. నేను ఆ నేను ఒక్కటి తప్ప ఇంకొకటి ఏం లేదు, రెండోది లేదు. మరి అన్నీ ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వప్నంలో ఉన్నట్టే. జగత్ కల్పన, జీవ కల్పన, మొత్తము కల్పన, దీర్ఘ స్వప్న, మొత్తము జాలం, ఇంద్రజాలం, మాయాజాలం,
మాయా డ్రామా, ఇదంతా మాయా డ్రామా. కానీ ఈ దీర్ఘ స్వప్నం అయితే మనకు అర్థం కాదు. ఎందుకు? మన స్వప్నం అన్నీ కూడా అర్థం కాకపోయింది. ఇప్పుడు అందరికీ అనుభవంలో స్వప్నాలు వస్తున్నాయి కాబట్టి అందరూ ఒప్పించుకుంటాను. నేను ఇప్పుడు మీ స్వప్నం మీకు రాకండి స్వప్నం అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకోరు. కానీ అందరికి అనుభవంలో స్వప్నం ఒక్కొక్కసారి ఎప్పటికైనా వచ్చాయి. ఇంకొకసారి మీ విచిత్రం చెప్పనా, నేను ఒక స్వప్నం కన్నాను మొన్న, ఆ స్వప్నంలో ఇంకో స్వప్నం కన్నాను. ఆ స్వప్నం వచ్చేసరికి మళ్ళీ ఇంక స్వప్నంలోనే ఉన్నాను, నేను ఇంక లేవలే. ఒక స్వప్నం ఫస్ట్ వచ్చిందమ్మా, ఆ స్వప్నంలో నేను ఇంకా స్వప్నం కంటున్నట్టు మళ్ళీ అలాగ అనిపించింది. అరే స్వప్నం చూసేసరికి ఇంక స్వప్నంలోనే ఉన్నా, ఇంక బయటకు వచ్చి 2 స్వప్నం. అంటే స్వప్నంలో స్వప్నం కండం ఎలాంటిదో ఆ స్వప్నం కింద ఈ పెద్ద స్వప్నం అలాంటిది. సేమ్ ఇది మీరు గమనించాలి. అందువలన ఎప్పుడైతే ఈ విధంగా మనం అభ్యాసం చేస్తుంటామో మన బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో తొలగి తర్వాత తనంతటదే పోతుంది. ఎలా పోతుంది అంటే, నేను బుద్ధి ఏం తెలుసుకుందంటే, నేను పరిమితమైనటువంటి బుద్ధిని కాదు, బుద్ధి కూడా ప్రకాశించడానికి అనంతంగా ఉన్న చైతన్యము అని తెలుసుకొని, బుద్ధి ఎప్పుడో తెలుసుకొని నేను అసలు లేను అని బుద్ధి తెలుసుకోవడమే మీ స్వరూపం. మీరు తెలుసుకోవడానికి మీరు ఉండరు. అప్పుడు ఎలా ఉండరు? ఎందుకు ఉండరు అంటే, ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ అవుతుంటాయి, విన్నారు మీరు ఎప్పుడైనా చూసుంటారు. అప్పుడు పోల్ వాటర్ పెద్ద స్టిక్ ఉంటుంది, పొడవాటి స్టిక్ ఉంటుంది కదా. ఆ పొడవాటి స్టిక్ పట్టుకొని వీళ్ళకి పట్టుకొని అలా రన్నింగ్ చేసి వస్తుంటారు అనమాట. రన్నింగ్ చేసి వీళ్ళకి హిట్ అంటే ఒక ఫ్లోర్కి వెళ్ళి హిట్ చేసి హైట్కి వెళ్తారు అనమాట. చాలా హైట్కి వెళ్తే ఏమవుతుంది, దాన్ని బ్యాక్ డ్రాప్ చేసి అవతల వైపు దూకుతారు. సో ఏదైతే ఈ యొక్క శ్రవణం మన నిధిధ్యాసనం ఉందో ఇదంతా కూడాను మీకు మిగతా వృత్తులన్నీ, ఈ యొక్క సంకల్పాలు, కోరికలు, వృత్తులన్నిటిని తొలగించి ఒక వృత్తి స్టార్ట్ అవుతుంది. ఏంటి ఆ వృత్తి? అహం బ్రహ్మ, అహం శివ, శివోహం, అహం బ్రహ్మాస్మి. అంటే అర్థం ఏంటి? నేను బ్రహ్మను తప్ప నేను మిగతా ఈ ఖండములుగా ఉన్నటువంటి పంచభూతాలు కానీ శరీరం కానీ నేను కాదు అని తెలుసుకున్న తర్వాత అది కూడా బ్రహ్మాకార వృత్తేగా, అది కూడా బుద్ధిలో వచ్చిందేగా. కాబట్టి ఆ వృత్తి కూడాను డ్రాప్ అయిపోయిన తర్వాత, ఎలాగైతే నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత నేను గంగను అని ఎక్కడి వరకు, గంగా సాగరం వరకు గంగను, సముద్రంలో కలిసిన తర్వాత ఏమైంది? నేను గంగ వరకు, అక్కడ గంగ ఉంటుంది, గంగా అనడానికి సముద్రం అయిపోయింది. సో మీరు కూడాను అహం బ్రహ్మాస్మి అని ఎక్కడి వరకు, ఈ గంగా సాగరం వరకు అహం బ్రహ్మాస్మి, అహం శివ, శివోహం, శివోహం. ఆ తర్వాత ఆ చైతన్యంలో మీరు లయమైనప్పుడు శివ లేదు, బ్రహ్మ లేదు, అనేవాడు ఇంకెవరున్నారు? అనేవారు ఎవరున్నారు? దాన్నే జ్ఞానం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జలం కథకరేణువత్. అంటే మంచి ఉదాహరణ చెప్పారు. ఆ రోజుల్లో ఇలాంటి ఉదాహరణలు బాగా ఉండేవి. అందరూ కూడా ఇలాంటి ఫిల్టర్లు గట్రా లేవు కదా. అప్పుడు ఏంటంటే ఈ చెరువులోను నదుల్లో వాటర్ వచ్చేవాళ్ళు. సో బురదగా ఉండేటప్పుడు, ఇలా వర్షం పడేటప్పుడు అప్పుడు కథకరేణు పిండి అంటారు, ఆలం పౌడర్ అనేది అంటారు. ఆ పిండి ఆ కడుగులో వేస్తే ఆ బురద అంతా, ఆ మట్టి ఏదైతే ఉందో ఆ పిండి అంతా లాక్కొని అడుగుకు అలా వెళ్ళేది, పట్టిక సంథింగ్ అంటే. సో అప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆ నీరు పైకలా ఉండేది కనిపించేది అన్నమాట. అప్పుడు వడపోత పెట్టి పై నీరంతా అమ్మవారు తీసుకునేవారు. అమ్మవారు మిగతా కింద ఏముంది, ఆ పౌడరు ఆ మడ్డు రెండు కూడా బయట పారేసి. సో ఈ యొక్క నేను ఆత్మస్వరూపాన్ని అనే తెలుసుకునే వృత్తి మిగతా వృత్తులన్నీ తీసి అది కూడా పోతుంది అన్నమాట. సో మిగతా చిన్న చిన్న చేపలన్నీ ఒక పెద్ద చేప తిన్నది అనుకోండి, ఏమవుతుంది? చేపలు పట్టుకున్నట్టు వచ్చి ఆ పెద్ద చేప తీసుకుపోతుంది. చిన్న చేపలు లేవు, పెద్ద చేప అంతా అవుట్, అలాగే అన్నమాట. సో ఇది ఇప్పటి వరకు మనము ఇది చూసాం. నెక్స్ట్ 6వ శ్లోకం. ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను 5వ శ్లోకం వరకు కిందటి క్లాసులో చెప్పాను. సో మళ్ళీ నేను మరొకసారి రివిజన్ అయింది మనకి. ఇప్పుడు 6వ శ్లోకం చదువుతాను. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మీరు శ్రద్ధగా నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాలి. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి
ప్రబోధే సత్య సద్భవేత్. సంసారః. సంసారః అంటే ఏంటంటే సంసరతి ఇది సంసారః అంటే మూవింగ్ అనమాట. నేను ఇప్పుడు మలకపేట నుంచి మండలగూడ జాగిరి వచ్చాను, మండలగూడ జాగిరి నుంచి మలకపేట, ఇది ఒక సంసారం నాకు. రావడం పోవడము రావడం అంటే మూవింగ్ అనమాట. అంత చూడండి, ఈ జన్మ మళ్ళీ చనిపోవడం, మళ్ళీ జన్మ మళ్ళీ పుట్టడం, పునరపి జననం పునరపి మళ్ళీ మరణం. సో ఇదంతా సంసారమే కదా, మూవింగే కదా. సో సముద్రంలో నీరు అలా బాష్పీభవనం అయ్యి పైకి వెళ్తుంది, మేఘాలు మారుతుంది, చల్లదనం అవుతుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది, మళ్ళీ నదుల్లో వెళ్తుంది, మళ్ళీ నది ఏమవుతుంది లాస్ట్కి సముద్రంలో. సైకిలే కాదు సంసారం అంటే. సమ్యక్ సంసరతి సంసరతి అలాగ పూర్తి మూవింగ్ అన్నమాట. సో మన పరిస్థితి ఏంటంటే సంసార. ఎందుకు మన సంసారం అవుతున్నాము? మనకి సంసారం లేదు, కానీ ఆ సంసారం నాలో ఉంది, నేనే సంసారం అనే ఫీలింగ్లో ఉన్నాం మనం. వాస్తవానికి సంసారం అనేది మీకు అంటదు. మీరు పద్మపత్ర వివాంబస బురద నీటిలో ఉన్నప్పటికీ మీకు అంటనటువంటి ఒక పద్మంలాగా ఉన్నారు మీరు వాస్తవానికి ఆత్మస్వరూపులుగా. కానీ ఆత్మస్వరూపులుగా మీరు అనుకోవట్లేదు కదా. ఆ కలుపు మూలంలో ఉంటుంది వేళ్ళు అవి అనుకుంటారు మీరు. సో బురదతో కలిసిపోన్నట్టుగా. సో నేను కూడా బురదతో కలిసిపోతాను, రాసుకుని పూసుకొని ఇంకా అలాగా ఈ చుట్టాల బంధుమిత్రులు పుత్రులు భార్య భర్త అమ్మ నాన్న ఇకంతా ఇంకా ప్యాలెస్లు డబ్బులు బంగారాలు ఇవన్నీ మీకు చెప్పాలా, మొత్తం అధికారాలు ఉద్యోగాలు అంతే. ఇది ఒక సంసారం అన్నమాట. కానీ ఇవన్నీ కూడాను మీరు చేస్తూ వాటితో మమేకం అవ్వకుండా, వాటితో అటాచ్ అవ్వకుండా ఉంటూ ఇదంతా ఒక రోల్, ఒక సినిమా రోల్, ఒక డ్రామా ప్లే, ఒక క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తున్నాము అనే ఒక సత్యాన్ని మీరు పట్టుకుంటే మీ జీవితం తేలిక అవుతుంది. 3 పువ్వులు 6 కాయలు అంటారు. 6 కాయలు కాదు 60 కాయలు మీరు తెలుసుకుంటే. తెలుసుకోలేదనుకోండి 3 పువ్వులకి 6 కాయలు కాదు, ఒక్క కాయ కూడా రాదు. ఒక్కొక్కసారి 3 పువ్వులు కూడా అలా వాడిపోతాయి. ఇంక కాయలు ఇంకెక్కడికి, కాయలు మన యోగ్య లేదనుకుంటారు. కాబట్టి ఇది చాలా సత్యం. ఈ సత్యాన్ని పట్టుకోవడము మన స్వాభావికం. ఎందుకు స్వాభావికం అంటే ఋషేహే ప్రాప్తం ఇది ఋతం అంటారు. అంటే ఋషుల ద్వారా మనకి ఏది ప్రాప్తించిందో అది ఆత్మతత్వం. అందువలన ఈ భారతీయ సనాతన ధర్మంలో భారతీయులు అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానంలో నిరంతరము ఆ క్రీడించి రమించి బ్రహ్మతత్వంలో ఉండే వాళ్ళకి భారతీయులు అంటారు. ఇప్పుడు భారతీయుని అక్కడ మర్చిపోయి మన ఇండియన్స్ అంటే ఇండియా అంటే అది అర్థం నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళకి ఏంటో. మరి అది ఎందుకు మన వాళ్ళు పెట్టుకున్న పేరు కాదు, ఎవరో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు తెలియాలి. ఇప్పుడు అడగాలి మనం వెళ్ళి, ఇంతకీ ఇండియా అంటే ఏంటి చెప్పండి అని. ఆ పదాన్ని పెట్టుకొని మన పదాన్ని వదిలేసాము. మనం ఇప్పుడు అన్నీ కూడా అలాగే ఇంగ్లీష్ పదాలు అలవాటు అయిపోయింది. తెలుగు పదాలని చాలా మంది తెలియట్లేదు. ఏమంటారు ట్రైన్ అయితే అందరికీ తెలుసు. రైలు కూడా ఇంగ్లీష్ పదమే. మరి తెలుగులో ఏమంటారు? గాడి, అది కూడా మరి హిందీ, తెలుగు లేదు. దోమయానము ఏవో దోమశకటము ఏవో అనాలి. అప్పుడంటే నవ్వుతారు అందరు. దోమశకటం ఏంటి? ట్రైన్ ఎంత అయిపోయింది కదా, రైలు ఎంత అయిపోయింది కదా అంటారు. అంటే మనము ఈ అలవాట్లలో మన ఒరిజినాలిటీ కోల్పోయినాము. సో ఈ స్వప్నతుల్య అన్నారు. ఎలాగా? ఎందుకు? రాగద్వేషాది. వాస్తవానికి ఆత్మ దానికి ఎటువంటి అంటదు, దానికి ఎటువంటి వికారాలు లేవు, దానికి ఎటువంటి మార్పులు లేవు. మార్పులు పొందేది ఏంటి? బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము మారుతున్నాయి లేదా? కానీ వాటన్నిటికీ శక్తిని వ్యాపింపజేసి అనుగ్రహించి తనలో ఎటువంటి మార్పు లేకుండా తన సమక్షంలోనే మిగతావన్నీ కూడాను వాటి యొక్క శక్తిని పొందుతున్నాయి. అవి జడంగా ఉన్నటువంటి బుద్ధి చైతన్యంగా మారుతుంది. ఆత్మ ఏమైనా జరిగి సాధ్యం చేస్తుందా? నో. ఆత్మగానే ఉంటే ఆ బుద్ధి ఆటోమేటిక్గా దాని నుండి పవర్ తీసుకుంటుంది. బారోడ్ సమ్ పవర్ ఆత్మ మీరు అందిస్తున్నారు. అందువలన మనమేం చేస్తున్నాము? నాకు మార్పులు లేని అంటే చేంజింగ్ లేనటువంటి నేను మారుతున్నటువంటి ఆ యొక్క బుద్ధితో మమేకం అయిపోవడం వలన నాకు తెలియదు, నాకు తెలుసు, నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, బాధ కలిగేది దుఃఖం కలిగేది నాకు తెలియదు. ఇవన్నీ ఈ మార్పులు చేర్పులు అన్నీ దేనికి జరుగుతున్నాయి?
బుద్ధిలోను మనసులోను ప్రకృతిలోను కలుగుతున్నాయి. ఆ ప్రకృతి మీ స్వామి, కానీ ప్రకృతి నేనే అనుకుంటున్నారు కదా. ఎలాంటిదంటే ఇప్పుడు ఒక ఇనుము ఉంది, దాన్ని బాగా అగ్గిలో వేడి చేసాం. అప్పుడు ఏం చేస్తారు, వాడు ఇలా కొడుతుంటాడు అనమాట. ఇంతకు దేనికి కొడుతున్నాడు, వాడు అతను ఇనుము కొడుతున్నాడు, కానీ అగ్ని దెబ్బలు కాస్తుంది. ఎందుకు అగ్ని కాస్త నేను ఇనుమును అగ్గిని కలిసిపోయి రెండు. ఎరుపు రంగులో రెడ్ ఐరన్ బాల్ ఉంది. ఇంతకీ ఎరుపు రెడ్ ఐరన్ బాల్ అంటే ఐరన్ రెడ్గా ఉంటుందా? నో, రెడ్గా ఉన్నది ఏంటి? అగ్ని. మరి అగ్ని ఏమైనా ఇలాగా బరువు ఉంటుందా? బరువు ఉన్నది ఏంటి? రెండు పరస్పరం కలిసిపోయినాయి అన్నమాట. మనం కూడా ఈ ఆత్మ అనేది స్వచ్ఛమైనటువంటి, దానికి ఒక రూపం లేదు, ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి సంసారం లేదు, ఎటువంటి సుఖ దుఃఖాలు లేవు, రాగము లేదు, ద్వేషము లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఏవైతే ఈ బుద్ధి మనసు ఇంద్రియములు వాటితో కలిసిపోయి ఈ యొక్క ప్రాపంచ వస్తువులతో కలుస్తున్నామో కలిగిన మార్పులల్లా నాకు జరుగుతుందని భ్రమపడుతున్నాను. దుఃఖం అనేది మనసులో కలుగుతుంది, కానీ నేను దుఃఖిగా ఉన్నానంట. నేననేది వల్ల చైతన్యం పరమాత్మ దుఃఖంగా ఉన్నారా? అజ్ఞానం అన్నమాట. ఈ రెండింటి కలవడానికి కారణము అజ్ఞానము. అంటే ఈ అజ్ఞానానికి అవిద్య అంటారు. ఓకేనా? ఈ అవిద్య అనేది కేవలము ఆ యొక్క పరమాత్మ ఆత్మతత్వం ఆధారంగా ఈ అజ్ఞానం ఏం చేస్తుందంటే ఒక మాయాశక్తి అన్నమాట. ఆవిడ రెండు శక్తులు ఉన్నాయి మాయాశక్తి. ఒకటి విక్షేప శక్తి, రెండు ఆవరణ శక్తి. విక్షేప శక్తి ఏం చేస్తుంది? ప్రొజెక్ట్ చేస్తుంది అన్నమాట. చూడండి, మనకి లైటు సినిమా థియేటర్లు తెరపైన సినిమా ప్రొజెక్ట్ చేస్తుంది లేదా? ఆ విధంగా ఈ ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న విక్షేప శక్తి. ఆ విక్షేప శక్తి వల్లనే మనకి శరీరం వచ్చింది. అంతవరకు ఓకే. విక్షేప శక్తి వల్ల మనకేం ప్రాబ్లం లేదు. రెండో శక్తి ఉన్న చూడండి, బహుత్ ఖతర్నాక్ అన్నమాట. ఆవరణ శక్తి. ఆవరణ శక్తి అంటే ఏంటి? నీ లోపల ఆత్మ చైతన్యము ప్లస్ శరీర ఇంద్రియ మనసు బుద్ధి కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి వివేకంగా వేరు చేసి చూడగలిగితే నీకు ప్రాబ్లం లేదు. కానీ ఆ వివేక శక్తి లేకుండా దాన్ని కప్పివేస్తుంది అన్నమాట మన బుద్ధిని. ఆ కప్పివేసే శక్తికి ఏమంటారు? ఆవరణ శక్తి. అందువలన సృష్టిలో ఉన్నటువంటి ప్రపంచం అంతా ఈశ్వర సృష్టి మాయ ద్వారా, దానివల్ల మన ప్రాబ్లం లేదు. కానీ ఈ సుఖ దుఃఖాలు రాగద్వేషాలు మనం క్రియేట్ చేసుకుంటాం. అది జీవ సృష్టి, దానివల్ల సంసారం అన్నమాట. ఇంతకీ రాగం ఎలా ఉంటుంది? మీరు ఒక పని చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలా నడుస్తుంటారు, ఎడారి ఇసుకలు అలా వెళ్తుంటారు, బాగా దాహం వేస్తుంటారు, వాటర్ లేదు. దూరంగా చూస్తుంటే ఆ ఎడారిలో నీరు ఉన్నట్టు, నీరు తెన్నులు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మిరాజ్ వాటర్స్ అంటారు. మిరాజ్ వాటర్ అంటారు. ఎండమావులు అని విన్నారా? ఎండమావులు సీరియల్ కాదు, ఎండమావులు. మీరు సీరియల్ మళ్ళీ. సో ఆ ఎండమావులు అనేవి మిరాజ్ వాటర్స్ అంటారు ఇంగ్లీష్లో. అందువలన మనం నీరులా కనిపిస్తుంది. అమ్మయ్యా నీరుని పరిగెత్తుకుంటూ వెళ్ళారనుకోండి, అక్కడ ఏముండదు. కానీ నీరు దాహం తీరుతుందని ఎంత ఆశతో వెళ్తుంటారా, అక్కడ వాటర్ ఉండదు. ఒక్కొక్కసారి మీరు ఈ మధ్య దర్శించారో లేదో, మనము సముద్రం తీర ప్రాంతాల్లోనూ నదీ తీర ప్రాంతంలో వెళ్తే కొన్ని మెరుస్తుంటాయి. అక్కడ మెరుస్తుంటే ఏదో బంగారు గోల్డ్, అక్కడ ఏదో వెండి కాయిన్ ఉందని మనోళ్ళకి అనుమానం. చుట్టుపక్కల ఎవరు చూస్తుంది, ఎవరు ఉన్నారో లేదన్నా. ఎందుకంటే ఎవరు ముందుకు తీసుకుంటారు కదా, నాదేనంటారు. ఎవరు లేని చల్లగా అక్కడ చేయి పెడతారు. ఇలా చేయి చూసి ఆలు చెప్పది మదర్ ఫేర్లు అంటారు అన్నమాట. ఆలు చెప్పలే మెరుస్తుంటుంది వెండిలాగా, తీరా చూస్తే వెండి కాదు అది. అలాగా ఈ ప్రపంచం అంతా మనం అన్ని మెరుస్తుంటాయి, మెరుపులు ప్రతి ఒక్కటి. ఇది మీరు పొందితే మీరేం పూర్తి ఆనందం అంటారు. అది పొందిన ఒక రోజుకే మన ఆనందం పోతుంది. ఎక్కడి నుంచో మనకు అమెరికా నుండి జర్మనీ నుంచి మన వాళ్ళు వస్తారు. అమ్మ వాళ్ళు వస్తే ఇంక నాకు పూర్తిగా అన్ని తిను, వాళ్ళు వచ్చి 6 రోజులు ఇంట్లో టెస్ట్ వేస్తారు, ఇంకెప్పుడు వెళ్తారా అని చెప్పి. మీరందరూ తెలుసు, ఇప్పుడు మన ఆడపిల్లలు బంధువులు అందరూ ఉంటారు. మా అత్తగారు వస్తే బాగుంది అంటారు. అత్తగారు వచ్చి 6 రోజులు అయితే ఎప్పుడు వెళ్తారా అనుకుంటుంది ఆ వాడలో ఎవరు. సో ఇవన్నీ కూడాను ఒక వ్యక్తి, ఒక తల్లి అయినా సరే, బిడ్డ ఎవరైనా సరే, వ్యక్తుల ద్వారా మీకు ఆనందము, ప్రేమ, శాంతి అది ఒక అనంతంగా ఉందంటే వ్యక్తులు ఎప్పుడు కలిసే ఉండాలి కదా. పలాయన భోజనం, పలాయన వస్తువుల వల్ల మీకు ఆనందము, శాంతి అనుకుంటే ఆ వ్యక్తి మీతో ఉండాలి కదా. ఒక లడ్డు తింటే మనకు ఆనందం వస్తుందంటే లడ్డు తింటూనే ఉండాలి, ఎందుకు? ఆనందానికి కారణం కాబట్టి. కానీ 2-3 లడ్డు తింటే మనకు తినాలనిపించింది, ఎందుకు? దాంట్లో వాస్తవానికి ఆనందం లేనే లేదు. ఆనందం అనేది మనకి మన యొక్క స్వరూపం నుంచే ప్రకటన కావాలి.
ఎప్పుడు ప్రకటమవుతుంది? అది ప్రకటమవడానికి మీరు అవకాశం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఈ ఇంద్రియములు, మనస్సు ఇవేవైతే ఉన్నాయో కదులుతున్న నీరులాగా ఉంటుంది అన్నమాట. కదులుతున్న నీరులో మనకి ఎలాగైతే మన ప్రతిబింబం కనిపించదో ఆ విధంగా మీ ఆత్మస్వరూపము మీ యొక్క జంజేటంగా అటు ఇటు చంచలం అవుతున్నటువంటి మనస్సులో మీ స్వరూపం అనేది ప్రతిబింబించదు. ఆ మనస్సుని ఎప్పుడైతే పూర్తిగా ప్రశాంతంగా నిలకడగా స్థిరంగా మీరు అంటే ఎప్పుడవుతుంది? సంకల్పాలు ఆలోచించడం మానేయాలి, కోరికలు పెట్టుకోవడం మానేయాలి. మనస్సుని యథాతథంగా మనసు మీరు బోధ చెయ్యాలి. ఏ మనసా, ఇన్ని జన్మల నుంచి ఇలాగ కోరికలు నన్ను తీసుకుని కిందకి మీద తిప్పుతున్నావు. ఇప్పటి వరకు కూడా ఎన్నో కోరికలు, నీ యొక్క కోరికలు ఏమైనా తీరాయా? నీకేమైనా సంతృప్తి చెందావా? నీవేమైనా కంటెంట్మెంట్ పొందావా? అందువలన ఇక్కడ నాకేం అక్కర్లేదు, నా కోరికలతో పని లేదు, నేను ఆనంద స్వరూపాన్ని అని మనసుకు మీరు గట్టిగా ఒక కౌన్సిలింగ్ చేశారనుకోండి, మనసు సైలెంట్. అప్పుడు కదా చూస్తారు ఆ మనసులోనే ఆత్మ ప్రకటమవుతుంది. అప్పుడు మనసు మరుండదు. మనసు విల్ బికమ్ ఆత్మ. మన ఏవ మనుష్యాన కారణం బంధము మోక్షానికి కూడా అన్నారు. అంటే ఎప్పుడైతే స్థిరంగా ఉన్న మనస్సు దాంట్లో ఆత్మ ప్రకాశించడం వలన మోక్షం అంటారు. దాంట్లో అనేక అలజడి, ఆందోళనలు, కోరికలు, సంకల్పాలు ఇవన్నీ ఆశా పాశాలతో కింద మీద పడుతుంటే అది బంధనము, అదే సంసారం అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనకి సంసారం అనేది ఏంటి? స్వప్న తుల్యము. మీ అందరూ అంటారు, నేను ముందే చెప్పాను కదా మీకు, ఈ స్వప్నం అంటారు కానీ ప్రపంచం అనేది స్పష్టంగా తెలుస్తుంది. నేను కారణం అంటున్నారు. నేనే ప్రపంచానికి కారణమైతే మరి ప్రపంచం బయట ఉంది, నేను వేరే ఉన్నాను కదా అని మీకు డౌట్ వస్తుంది కదా. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే స్వప్నంలో ఉన్నప్పుడు కూడా స్వప్నం వేరుగా మీరు వేరుగా ఉంటారు. కానీ రెండు కూడా ఎవరు క్రియేట్ చేశారు? మీ మనసే. మీ మనసులోనే, నా మనసులో నేను ఏనుగుని స్వప్నంలో చూశాను. అది నిజంగా స్వప్నంలో ఏనుగే అయితే ఈ తల సరిపోతుందా ఏనుగు ఉండడానికి? ఈ మనసు సరిపోతుందా ఏనుగు ఉండడానికి, చరించడానికి? ఏనుగు అనేది మన ఊహ. అది సూక్ష్మమైనటువంటి ఈ వాసనలో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ని ఈ మనస్సు స్వప్నం క్రియేట్ చేస్తుంది. ఈ వాసనలే మీ మొత్తం అనంతమైనటువంటి జన్మలు పుట్టడానికి మరణానికి కారణం ఇదే. మీ కోరికలకి, మీ సంసారం అంతటి కారణము ఈ వాసనలే. అందుకే ఈ వాసనలు మీకు మధ్యన ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ అనమాట. మీ స్వరూపతత్వం అనగా ఓంలోకి మీరు చేరాలంటే వీటిని మీరు పూర్తిగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఫినిష్ చేయాలి? ఏమి చేయక్కర్లేదు. అవి ఎప్పుడైతే వాసనలు ఉన్నాయో వాటికి మీరు లోనైపోయి, వాటికి మీరు లోబడిపోయి, వాటికి మీరు బానిసలుగా కాకుండా అలర్ట్గా ఉండాలి. అంటే మనసులో వీలైనంత వరకు ప్రేమని నింపుకోవాలి. ప్రేమ అంటే ఎందుకు ఏంటి ప్రేమ అంటారు? ప్రేమ అంటే ఏమీ లేదు. ప్రేమ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఒక వేరుగా భావన ఎప్పుడైతే ఉండదో, తను కూడా నేనే అనే భావన మీలో ఎప్పుడు కలుగుతుందో, తను కూడా తనలో ప్రసరిస్తున్నటువంటి ఆ యొక్క చైతన్యం నేనే, నాలో కూడా అదే ఉంది అంటే ఆయనలో కూడా ఆ జీవాత్మ, ఆయనలో కూడా ప్రాణం ఉంది, ఆయన కూడా పంచభూతాత్మమే, ఆయన తీసుకున్నది నేను తీసుకున్నది ఒకటే. సో ప్రతిదీ థింక్ చేసేటప్పుడు ఆయన మీద మీకు వేరే భావన అంటే ద్వితీయము, ద్వైతము, రెండోది వేరుగా ఉన్న వ్యక్తి అనే భావన మీకు ఉండదు. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆయన మీద మీకు పోటీతత్వం ఉండదు. అంటే వాళ్ళ స్వేచ్ఛ మీరు అడ్డుపడరు. అందువలన మీకు వీలైనంత వరకు వారికి సహాయం చేస్తారు, సపోర్ట్ చేస్తారు. వీలైనంత వరకు వారికి మీరు ఎప్పుడైనా అందిస్తుంటే సహాయం తప్ప వారి నుండి ఏమీ మీరు ఆశించరు, అపేక్షించరు. దీన్ని ప్రేమ అంటారు. అందువలన మీరు ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం సేవ చేస్తారు తప్ప వాళ్ళ నుండి మీరు ఏమీ తీసుకోరు. దాన్ని ప్రేమ. అందుకే తల్లి బిడ్డకి ఎన్ని చేసినా వాళ్ళ నుంచి వ్యాపారం మొదలెట్టింది అనుకోండి, తల్లి ప్రేమ అవ్వదు, కపటం అయిపోతుంది. అందుకే తల్లి ప్రేమని ఎంత శుద్ధంగా చెప్తారంటే బిడ్డకి ఎన్ని చేసినా బిడ్డ కోసమే తప్ప బిడ్డ నాకు ఇలా చెయ్యాలి తర్వాత పెద్ద అయిన తర్వాత లెక్క ఉండదు. కాకపోతే ఏమో పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఏమో జరుగుతుంది. అప్పుడు మరి మారిపోద్ది, ప్రేమ మోహంగా మారిపోద్ది. అప్పుడు ఇద్దరిది తేడా వచ్చేస్తుంది. అప్పుడు తల్లి ఆయన భావించడం, ఈ బిడ్డని ఈవిడే భావించట్లేదు. ఎందుకో తేడాలు వచ్చేసాయి, మొత్తం మారిపోయింది మన యొక్క సంస్కృతి.
కాబట్టి తల్లి బిడ్డ మీద ఎలాగైతే ఆ చంటి బిడ్డ ఆ లోపల ఉన్న బిడ్డకి నిజం చెప్పాలంటే ఆ అనుభవం మీకే బాగా తెలిస్తే మాకంటే, కానీ లోపల బిడ్డ తను ఎంత పెయిన్ఫుల్గా ఆయన కిక్కింగ్ అంటే తన్ను తంతున్నా తల్లి అంత ఆనందపడదు చెప్పండి, పెయిన్స్ ఉన్నాయి అంత ఆనందపడదు చెప్పండి. అంటే బిడ్డ కోసం ప్రేమ అనమాట, అది స్వచ్ఛమైన ప్రేమ. ఆ స్వచ్ఛమైన ప్రేమే మీ ఆత్మస్వరూపం. అది బిడ్డ వేరు మీరు వేరుగా ఉండదు, మీకు ఒక్కటనే భావన ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. అందుకే ఎప్పుడైనా తల్లి గర్భంలో బిడ్డ వేరు, ఇద్దరు ఉంటే ఎక్కడ చేయండి, ఇద్దరు ఉంటే ఎవరు అడిగారు అక్కడ? లేదు, తల్లి బిడ్డ వేరు కాదు. అందుకే ఆ బిడ్డ పెద్ద అవుతుంది, అలా పెద్ద అవుతుంది, ఆ తల్లి కూడాను ఆ బిడ్డలోనే చూసుకుంటుంది. తను ఎలా చూస్తుంది? బిడ్డలో చూస్తుంది యాక్చువల్గా. అందువల్ల బిడ్డ కోసం సర్వం త్యాగం, ఏమి ఆపేక్షించదు, దేనికైనా సిద్ధపడతారు తల్లి. అది ప్రేమ. అలాంటి ప్రేమ మీరు మీ బిడ్డలకే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి యందు మీరు ఆ ప్రేమను కనపరచగలరా? అది ఛాలెంజ్ అన్నట్టు మన ముందు ఉంది. అది అనమాట ఛాలెంజ్. ఎప్పుడైతే మీరు కేవలం మన బిడ్డల మీద మన ప్రేమ ఉంటుంది, అది వేరే విషయం, అది అటాచ్మెంట్. కానీ పక్కింటి బిడ్డల మీద కూడా మీకు అంతే ప్రేమ ఉండగలిగితే మీరు ఒక ఇంటికి పరిమితమైనటువంటి జనని తల్లి కాదు, మీరు జగజ్జననిగా మారుతారు. జగజ్జననికి మామూలు జననికి ఇదే తేడా. మనం ఏమనుకుంటాము, జగజ్జనని అంటే 8 చెయ్యిలు ఉంటారు కదా, ఇటుపక్క 4 కట్టుపక్కన. ఈ చెయ్యిలు ఎక్కడ ఉన్నాయి? మీరు పెట్టుకున్న చేతులు ఇవన్నీ చేతులు ఉండవు. యావత్ ప్రకృతి అంతా జగజ్జనని, జగన్మాత జగదాంబ. మనం అనుకున్నట్టు పార్వతీదేవి, ఈ శివుడు, ఇలాంటి ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ, గణేష్, కుమారస్వామి, అశోక్ సుందరి, ఈ పార్వతి, గంగా, అందరూ వస్తారు కదా ఫ్యామిలీ మొత్తం. ఆ ఫ్యామిలీ ఫోటో ఈ ఫ్యామిలీ ఫోటో కాదు. వాస్తవాన్ని చెప్పాలంటే యావత్ ప్రకృతి, పంచభూతాత్మైన నక్షత్రాల, గ్రహాలు ఇవన్నీ కూడా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, యావత్ సృష్టి అంతా కూడా పార్వతీయే. పార్వతీయే మొత్తం. పార్వతి అంటే ఏంటి? మొత్తము ఈ ప్రకృతిలో జరుగుతున్న డ్రామాలంతా పార్వతిలోనే జరుగుతుంది. మరి ఎవరు? ఒక పార్వతి వల్ల జరుగుతుందా? ఒక పార్వతి వల్ల జరగదు. దానికి శివ ఆధారంగా ఉండాలి. శివను ఆధారంగా చేసుకొని, అంటే తెరని ఆధారంగా చేసుకుని సినిమా ఎలాగైతే వస్తుందో, శివ ఆత్మని ఆధారంగా చేసుకొని ఈ సృష్టిని, జగత్తుని క్రియేట్ చేస్తుంది మాయ. అంటే పార్వతి ఏంటి? మాయాశక్తి. ఆ విక్షేప శక్తి ద్వారా జగత్తు క్రియేట్ చేస్తుంది. అందుకే మీరు కథ విన్నారా? వినాయకుని మొట్టమొదట పార్వతి తన యొక్క ఒంటికి పెట్టుకున్న నలుగు నుండి ఆ యొక్క మలినాన్ని తీసి విగ్రహం చేసి వినాయకుడు చేస్తుందా? మరి ఆయన ఏం చేస్తాడు? శివకి ఎలా చేయాలి అంటాడు శివుడు. అప్పుడు ఏం చేస్తాడు శివ? తల కట్ చేయాలి. ఎందుకు కట్ చేస్తాడు తెలుసా మీకు? మీరు కథలు వినాయక చవితి కథ చదవడమే కావాలి తప్ప ఇది ఏంటని ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ యొక్క వినాయకుడు ఎవరైతే తయారు చేశారో ప్రకృతిని తయారయ్యాడు. ఆయన కేవలం ప్రకృతిని తయారయ్యాడు. ప్రకృతిలో రాగద్వేషాలు, అహంకారము, ఈ అజ్ఞానమే ఉంటాడు. అందువలన శివుడిని గుర్తించే జ్ఞానం లేదు ఆయనకి, శివునికి వ్యతిరేకించాడు. అందువలన ఆయన కేవలం యావత్ సృష్టి అంతా చైతన్యము, ప్రకృతి అనుసంధానం. మనం కూడా మీలో శివ ఉన్నాడు, పార్వతి ఉంది, నాలో శివ ఉన్నాడు, పార్వతి ఉంది, ఇది కూడా శివ పార్వతి. యావత్ సృష్టి మొత్తం శివశక్తియే. కాబట్టి కేవలం శక్తి వల్ల తయారైనటువంటి ఆ గణేష్ కూడా కాదు, వినాయక్ అనుకుందాం, ఆయన పురుష భాగం లేదు అందులో. అందువలన చైతన్యం అనే శివ శిరస్సు కట్ చేసి ఆయన తెచ్చిపెట్టాడు శిరస్సు. ఇప్పుడు శిరస్సు దేనికి ఇండికేట్ చేస్తుంది? శివకి ఇండికేట్ చేస్తుంది. ఈ మొండె నుంచి ఏం ఇండికేట్ చేస్తుంది? ప్రకృతి మాతకి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు గణేష్ మొత్తం ఏంటి? శివశక్తి సంపూర్ణం అయ్యాడే లేదా? అందువలన మంగళమూర్తికి జై. అర్థమైందా? అందువలన ఆ గణేష్లో ఏదైతే ఆ శివశక్తి మిశ్రమం ఉందో మనందరిలో కూడాను శివశక్తి మిశ్రమమే ఉంది. మరి ఏది శివశక్తి? మీకు ఒకటి చెప్తాను, గుర్తించండి. మీలో పార్వతి తత్వం ఏవేమి గుర్తుపెట్టుకుని ఫస్ట్. ఆ పార్వతి కానిది ఏది మిగిలిపోయింది అదే శివ. శరీరం పార్వతి, ఈ యొక్క చెవులు, ముక్కు, నోరు, కళ్ళు అన్నీ ఇంద్రియములు ఉన్నాయి, అన్నీ పార్వతి. మనస్సు పార్వతి, బుద్ధి పార్వతి. మరి ఇంకేంటి అంత పార్వతి? నో. ఆ బుద్ధి, మనసు, ఇంద్రియాలు అన్నీ కూడాను అవి ప్రకటన అవ్వాలంటే అందించే సూక్ష్మమైనటువంటి కంటికి వినడానికి కనిపించినటువంటి అతీంద్రియ శక్తి ఏదైతే ఉందో అది శివ. బల్బు పార్వతి, ఫిలమెంట్ పార్వతి. కానీ బల్బు వెలగడానికి కావాల్సినటువంటి ఆ శక్తి ఏదో ఎంటర్ అవుతుందో అది శివ. మీకు అర్థమైందా? శివ పార్వతిని అలా దర్శించాలి. మీరు ప్రతిదీ తీసుకోండి. మనకు కనిపిస్తున్న సూర్యుడు పార్వతే,
లోపల ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్ పార్వతే, ఆ ప్రకాశ శక్తి దేని వల్ల వస్తుందో అది శివ. మీరు ప్రతిదీ తీసుకోండి, భూమండలం అంతా పార్వతే, దాంట్లో ఆ యొక్క భూమి నిలకడగా ఉండడానికి కావలసినటువంటి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అది శివ. అంతర్యామిగా వ్యాపించి ఉన్నదని అర్థం. ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని భగవద్గీతలు చెప్పారన్నమాట. అన్ని ప్రాణుల్లో కూడా నేను అహం అనే ఒక అంతర్యామి వ్యాపించి ఉన్నది. ఓకేమ్మా? సో అందువలన ఈ రాగద్వేషాలు అనేవి మనకి ఆటోమేటిక్గా మన బుద్ధిలోను మన మనస్సులోను ఈ కలుషితమైనటువంటి ఈ వాసనల ఆధారంగా రాగద్వేషాలు మీకు వ్యాపించాయి. వాటి ఆధారంగానే మీరు ఈ ఆబ్జెక్ట్స్తోను ఈ ఎమోషన్స్తోను ఈ థాట్స్తోను వ్యవహారం చేయడం వలన నేను కర్తను, నేను భోక్తను, నేను అమ్మను, నేను మేనేజర్ని, ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాము. ఒరిజినల్గా మీరు అమ్మ నాన్న, ఈ మేనేజరు, ఈ క్లర్కు, ఈ నర్సు, ఈ డాక్టరు, ఇంజనీర్లు, ఇవన్నీ మీరు రోల్స్ ప్లే చేస్తున్నారు. ఒరిజినల్ మీరు ఎవరు? మీరు ఆత్మ చైతన్య స్వరూపము, ఓం. అది అనంతము, దానికి పుట్టుక లేదు, మరణము లేదు. మరణించేది, పుట్టేది శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి పుడుతున్నాయి. పుట్టినవన్నీ ఏమవుతున్నాయి? చనిపోతాయి. కానీ ఎప్పటిలా ఉన్నటువంటి ఆత్మ చైతన్యకి ఏమైనా సంబంధం ఉందా? అందువలన మరణం అంటే ఏంటి? కేవలము ఈ బి అంటే బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఒక్క బాడీ మాత్రమే మారుతుంది. అజ్ఞానులు కూడాను చనిపోయిన తర్వాత ఏమీ కోల్పోవడానికి ఏమీ లేదు, ఈ బాడీ శరీరం తప్ప. ఇంద్రియములు, ప్రాణాలు, మనసు, బుద్ధి సూక్ష్మ శరీరంగా మళ్ళీ వెళ్ళి ఈ వాసనలో కలిసిపోయి వాటి వాసనలకు అనుగుణంగా మళ్ళీ బాడీ పొందుతుంది, శరీరం పొందుతుంది, మళ్ళీ వ్యవహారం చేస్తుంటుంది. అంటే ఎంతవరకైతే నేను ఆత్మస్వరూపాన్ని ఓం అని తెలుసుకున్నంత వరకు పుట్టడము మరణించడము, పుట్టడము మరణించడము, దీన్నే సంసార చక్రం అంటారు. ఇది ఎలాంటిది? స్వప్నం లాంటిది. మీకు చిన్న కథ. జనక మహారాజు ఉన్నారు, సమ్రాట్ చక్రవర్తి మిథిలా నగరం రాజ్ కింగ్ జనక. ఆయన ఒకసారి పడుకునేటప్పుడు ఒక స్వప్నం వచ్చింది. దాంట్లో ఆయన కాశీరాజు వేరే రాజ్యంతో యుద్ధం జరిగింది. యుద్ధంలో చాలా బ్యాడ్గా డిఫీటెడ్ అనమాట. చిత్తుగా ఓడిపోయిన అంటారు చూడండి. మన చిత్తుగా మన ఎలక్షన్లో ఓడిపోయారు కొంతమంది, చిత్తుగా అంటారు. అలాగా ఆ యొక్క యుద్ధంలో బ్యాడ్గా డిఫీటెడ్, చిత్తుగా ఓడిపోతే ఆ గెలిచిన రాజ్యము ఈయన రాజ్యం నుండి ఈయనకి బహిష్కరించారన్నమాట జనక మహారాజు. బహిష్కరించినప్పుడు ఇక తినడానికి తిండి కానీ, భోజనం కానీ, త్రాగడానికి నీరు కానీ దొరకక కొన్ని రోజుల పాటు అలా ఉంటే ఆ జుట్టు బట్టలు అన్నీ పోయి ఒక పిచ్చివాడిలాగా, ఉన్మత్తవాదిలాగా తిరుగుతూ వస్తూ లాస్ట్కి ఇంకొక నగరం ఎక్కడో పెద్ద దావత్ జరుగుతుంది. మనలో ఇక్కడ దావత్లు అవుతుంటాయి చూడండి, హైదరాబాద్ దావత్లు, బడాఖానాసు దావత్లు అంటారు. ఈ దావత్ జరిగితే అక్కడ ఏమైనా కొంచెం తినడానికి తాగడానికి దొరుకుతుందని వెళ్ళారనమాట. తినడానికి త్రాగడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందని వెళ్ళాడనమాట. వెళ్తే ఏమైంది, మన అట్లా లైన్లో కట్టారు. ఎవరైనా సరే మంచి డ్రెస్సులు ఒకటి వేసుకుని అన్ని కార్యక్రమం ఉండేవాళ్ళు ఈ బిచ్చిగాడిలాగా పిచ్చోడిలాగా మధ్యన దూరుతూ మనం ఊరుకుంటామా? మనం ఊరుకోం కదా, నెట్టేసాం బయటికి ఉండనీకంటే. సో ఆయనకి ఇంకెక్కడ ఏమీ దొరకట్లేదు. అప్పుడు ఏం చేశాడు, లాస్ట్కి ఏదో ఒకటి తిందామని చెప్పేసి ఎక్కడైతే తిండి విడిచిపెట్టినటువంటి విస్తరాకులు ఉంటాయి అవన్నీ బయటకు వేస్తుంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అలాగా ఒక్కొక్క ఆకు నుంచి అలాగ ఊడ్చుకుంటూ ఒక దాంట్లో వేసుకుని తిందామని ఇలా ప్రయత్నిస్తుంటే కుక్కల మూకమ్మడి వచ్చి నీళ్ళగా నెట్టేసాయి అనమాట. ఇంకా ఈ అన్నం మెతుకులు ఏరుకుంటున్నటువంటి ఆ ఆకుల దగ్గర ఆయన కింద పడ్డాడు. కింద పడి ఒకసారి లేచేసరికి ఆయన బెడ్ మీద ఉన్నాడు ఆయన. ఇదంతా ఏంటి? స్వప్నం, కళ. ఇదంతా కళ. ఆయనకి పూర్తిగా చెమటలు పట్టి కంగారు పడిపోతాను. ఇంత భయంకరమైనటువంటి ఇంత దుర్భరమైనటువంటి జీవితం గడిపాను నేను ఎక్కడ? కళ్ళలో. ఆయన అంటాడు ఇంకా ఆయన నుంచి ఇంకా రాత్రి 2 గంటలు 3 గంటలు లేచాడు. ఇంకా కళ్ళతో ఇంకా నిద్రకి ఎక్కడ ఉంటుంది? ఇంకా భయంకరమైన ఆయన చక్రవర్తిని, ఆయన మహాచక్రవర్తి అనమాట జనక మహారాజు.
సీతాదేవి తండ్రి అంటారు కదా, అది జనకులు బోర్డు మీద ఉన్నారు, బట్ ఏదో ఒక జనకుడు అనుకుందాం శంకరాచార్యుల లాగా. కాబట్టి అప్పుడు జనక మహారాజు ఉదయాన్నే నగరబేరి మోయించి మొత్తం ఒక సభని ఏర్పాటు చేశారు. ఏది సత్యం? ప్రశ్న ఏంటమ్మా? ఏది సత్యం? అది సత్యమా ఇది సత్యం అంటాను. అప్పుడే వచ్చిందనుకోండి, ఇదే రాజుగారికి ఏమైనా మెంటలా అనుకుంటున్నాను. మెంటల్ కాదు, నిజంగా స్వప్నం సత్యమా ఇది సత్యమా? ఇప్పుడు నేను కూర్చున్నాను సింహాసనం పైన, చక్రవర్తి సింహాసనం పై కూర్చున్నాడు కదా, మొత్తం వచ్చారు, మొత్తం సామంత రాజులు, మంత్రులు, విద్వానులు, పండితులు ఉంటారు కదా, సలహాదారులు అందరూ ఉంటారు కదా, అందరూ వచ్చారు. అడుగుతాడు ప్రశ్న, ఏది సత్యం? అది సత్యమా ఇది సత్యమా? చాలామంది వచ్చారు, ఇది సత్యము, మనందరం ఉన్నాం చూడండి, ఇప్పుడు ఇది సత్యము, అది అబద్ధం అంటారు. అది అబద్ధం అంటే ఇప్పుడు వరకు నాకు చెమటలు వదలలేదు చూడండి అంటాడు. స్వప్నంలో చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ పొందారు కదా. సో ఏది సత్యము? అది సత్యం. కొంతమంది ఇది అబద్ధం అది సత్యం అంటారు. ఈ సత్యం అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా. మొత్తం పైన ఎవరు కూడాను ఒక ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన మొత్తం ఇక పేపర్ న్యూస్ ఇచ్చాడనమాట, అడ్వర్టైజ్మెంట్లో మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పేపర్, ఈనాడు పేపర్కి ఇచ్చినట్టు మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఏంటి? అది సత్యమా ఇది సత్యమా ఎవరు చెప్తారని. మొత్తం అందరు విద్వాన్లు పండితులు అందరూ కూర్చున్నారు, చర్చ జరుగుతుంది. అక్కడికి ఒక మహర్షి వచ్చాడు, పెద్ద జ్ఞాని, ఆత్మజ్ఞాని మహర్షి. ఆయన పేరు అష్టావక్ర మహర్షి అంటారు. అష్టావక్ర మహర్షి అంటే ఏంటి? తన శరీరానికి 8 వంకరలు ఉన్నాయండి. మనము మన భాగవతంలో త్రివక్ర అని పేరు విన్నారు మీరు? ఒక ఆవిడ ఉంటుంది, త్రివక్ర అంటే 3 వంపులు. ఈ 3 వంపులతో చూస్తే శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఆవిడ వంపులు తీసేయని మీరు చూసుంటారు, వినుంటారు. చూడడం మనం, మీరు ఎక్కడ చూస్తారు కానీ వినుంటారు భాగవతంలో. వినకపోయినా నష్టమేం లేదు. కానీ మనకి ప్రతి ఒక్కరికి మన నడుము ఒక వంపుతోనే మనం జీవించలేము. నడుము పడిపోయిందంటే ఇంకా బాగా చూడండి. మరి 8 వంకరల శరీరానికి కొంత ఎంత బాధగా ఊహించగలరు మీరు? ఆయన పుట్టినప్పటి నుంచి 8 వంకరలతో పుట్టాడు. దానికి ఒక పెద్ద కథ ఉంది మళ్ళీ. ఆయన తల్లి గర్భంలో ఉండేటప్పుడు వాళ్ళ నాన్న ఋషి, ఆయన వేదమంత్రాలు ఏవో తప్పు చదివాడని చెప్పేసి, నువ్వు తప్పు చదివావు అన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు బయటికి రాకమునిపై నువ్వు నా తప్పులు ఎంచుతావని చెప్పేసి నువ్వు పుడితే 8 వంకరలు పుట్టాలన్నాడు తండ్రి. 8 వంకరలతో పుట్టాడు ఆయన. ఇదంతా కథ, మీరు అది కథగా తీసుకోవాలి. సో అయితే ఆయన ఆ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఎవరు? అష్టావక్రులు, ద్వారపాలకులు ఉన్నారు. బయటికి వెళ్ళాలని ప్రయత్నించాడు అష్టావక్రులు. గెట్ అవుట్ అని చెప్పేసి అటు నెట్టేశారు. ఎందుకు? ఆయన కర్ర పట్టుకొని నాన్న యాతన పడి ఇంత 8 వంకరలతో శరీరంతో రావడం మామూలు. ఒక వంకరతో మనం రాలేము లోపలికి, ఎక్కడ కూర్చుంటాం వెళ్ళి. కాబట్టి ఆయనకి లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు అష్టావక్రులు బయట నుండి బిగ్గరగా అరిచి, రాజన్ నాకు తెలుసు నీ ప్రశ్నకి సమాధానం అన్నాడు. అంటే ఆయన మాట విని ఎవరో లోపల పంపించండి అన్నాడు. ఈయన ఈ కర్ర పట్టుకొని ఎంతో ఆయాసంతో ఎంతో కష్టపడి లోపలికి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ పండితులు, ఆ ఏవైతే విద్వాన్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ పక్క నవ్వుతున్నారట. ఈయన వాలకము, ఈయన వరితో ఈయన సమాధానం చెప్తాడు, ఈయన జ్ఞాని అని వెటకారంగా వాళ్ళందరూ బిగ్గరగా నవ్వుతుంటే పాపం అష్టావక్రులు అలా చూసున్నారన్న. వాళ్ళు నవ్వి ఆగిపోయిన తర్వాత వాళ్ళకంటే బిగ్గరగా అష్టావక్రులు నవ్వారండి. మీకు అర్థమైందా? వాళ్ళకంటే బిగ్గరగా అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు. వీళ్ళందరూ ఆయన బాధ తట్టుకోలేక నవ్వారు, కానీ ఆయననే నవ్వారు. అడిగితే ఆయన అన్నారట, హే రాజన్, మీరేమేదో పెద్ద పండితులు, విద్వాను, జ్ఞానులతోని సమావేశం సభ జరుగుతున్నారు అనుకున్నాను, కానీ తీరా చూస్తాడు వీళ్ళందరూ మాంసం వ్యాపారులతో మీరేమి శాస్త్ర చర్చలు చేస్తున్నారు అన్నాడు అష్టావక్రులు. వాళ్ళందరూ చాలా కోపం. ఎందుకంటే వాళ్ళందరూ ఇలాగా మనం చూస్తారు కదా ప్రతి టెంపుల్ దగ్గర, ఓహో యజ్ఞాలు, యాగాలు, పూజలు, పెద్ద ఆడంబరాలుగా ఎంత చేస్తుంటారు. వాళ్ళకి ఏమయ్యేంత అన్నామంటే అది ఫీల్ అయిపోతారు. నా దగ్గర నేను వెళ్తారు, నాకు గోత్రం అడుగుతారు. సన్యాసి గోత్రం ఉంటుంది ఏంటంటే ఆయనకి తెలియదు పాపం. వాళ్ళు ఏదో పెద్ద టెంపుల్లో ఉన్నాము, లోపల ఉన్నాం, బయట ఉన్నాము ఫీలింగ్లో ఉంటారన్నమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడాను అష్టావక్రుల కోపం రాజు అడిగాడు జనకుమారుడు మహర్షి. వీళ్ళందరూ నవ్వారంటే ఒక అర్థమవుతుంది నాకు, ఎందుకంటే మీ యొక్క పొజిషన్ చూసి నవ్వుంటారు. కానీ మీరు వాళ్ళకి వ్యతిరేకంగా అలా నవ్వడం కారణం ఏంటంటే అప్పుడు అన్నారన్నమాట, చర్మ వ్యాపులని మీరు అలా అవమానించారు అన్నాడు. ఆయన అన్నారు, చూడండి, ఆత్మ నిత్యము, అనంతము, శాశ్వతము, సర్వవ్యాపి, అది పరమాత్మ. ఆ తత్వముని చూడకుండా కేవలము
వికారంతో కూడి ఉన్నటువంటి అన్నమయంతో కూడి ఉన్నటువంటి ఈ శరీరాన్ని చూసి వీళ్ళు నవ్వుతున్నారంటే వీళ్ళ దృష్టి వీళ్ళు తూకం మాంసం బరువు, ఈ మేక ఎక్కువ బరువు ఉందో ఆ మేక ఎక్కువ బరువు ఉందో. చూడండి బుచ్చర్ ఈ మటన్ మార్కెట్లో ఉంటారు. ఈ విధంగా బయట చూస్తున్నటువంటి దృష్టి వీళ్ళు జ్ఞానులు ఎలాగవుతారు, వీళ్ళు విద్వాన్లు ఎలాగవుతారు అని అష్టావకుడు చెప్పారు. క్షమించండి అని చెప్పేసి అష్టావకుని కాలు పట్టి క్షమాపణ చేసుకొని మీరు నాకు సమాధానం చెప్పండి అన్నారు. ఎవరు? జనక మహారాజు. ఎవరిని? అష్టావకులు. అది మీరు గుర్తుంచుకోవాలి. మనం రివర్స్ అయిపోయింది, కథ మొత్తం మారిపోదు. అప్పుడు ఎలాగవుతుంది? మీరు నన్ను అడిగినట్టు మిమ్మల్ని నేను అడిగినట్టు మీరు నాకు సమాధానం చెప్పినట్టు అవుతుంది అక్కడ. కాబట్టి అప్పుడు ఏమైంది? లాస్ట్కి కూర్చున్నాడు. అయితే సమాధానం చెప్తాను. అయితే జనక మహారాజు అడిగాడు, మహర్షి అది సత్యమా ఇది సత్యమా అన్నాడు. అది సత్యం కాదన్నాడు. మరి ఇది సత్యమా ఇది సత్యం కాదన్నాడు. మరి ఏది సత్యం? నువ్వు సత్యం అన్నాడు. అది సత్యం కాదు, ఇది సత్యం కాదు, మరి ఏంటి సత్యము? నువ్వు సత్యం. నీ మూలంగానే స్వప్నం ప్రకటమైంది, నీ మూలంగానే ఈ జాగ్రత్త ప్రకటమైంది. ఈ రెండు లేనప్పుడు నువ్వు ఉంటాను. రెండు వస్తూనే పోతుంది, నువ్వు మాత్రం రావడం లేదు పోవడం లేదు. పువ్వులు వాడిపోయిన పువ్వులు రాలిపోయినాయి, పువ్వులు ఉన్నాయి పువ్వులు రాలిపోయినాయి. పువ్వు ఉన్నప్పుడు పువ్వు రాలిపోయినప్పుడు ఎప్పుడూ ఉన్నప్పుడు దారం మాత్రం ఉన్నది. అక్కడ డ్రామా అవుతుంది, అక్కడ లైట్ వెలుగుతుంది. ఇక్కడేమో తాళాలు మేళాలు కొట్టేస్తుంటారు, హార్మోనియం తిప్పి సాంగ్ అలసిపోతుంది. వీళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తుండే పాపం, డ్యాన్స్ కింద మీద అలసిపోద్ది అక్కడ డ్యాన్సులు. అందరూ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ దిగిపోతారు స్టేజ్. కానీ అక్కడ ఎప్పుడు లైట్ అలాగే ఉంది. లైట్ మీకు అర్థమవుతుందా? అంటే ఈ కింద మీద పడి డ్యాన్స్ చేసి అలసిపోయిన డ్యాన్స్ ఎవరు? మీ బుద్ధి. ఆలోచించి మైండ్ వేడెక్కినది, ఒక కాఫీ కావాలి, టీ కావాలి, వేడెక్కినది అంటే డ్యాన్స్ వేసింది మొత్తం డ్యాన్సర్ ఈ బుద్ధి. ఈ యొక్క చూడటం వెంటనే కదా చాలా కొట్టేస్తున్నా చాలా. కానీ అన్నిటికి కూడా శక్తి నుంచి వెలుగు అవటం చూడండి, వెలుగు. ఆ వెలుగు హలుపు లేదు, సలుపు లేదు. అది ఆత్మ అలా తెలుసుకోమంటారు. కాబట్టి ఆ లైట్ని మీరు గమనిస్తే లైట్ అనేది వ్యాపించి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? సంసార స్వప్న తుల్యోహి. ఇంతకీ మరి ఆ ఆత్మతత్వం అది నువ్వు సత్యం అని చెప్పారు కదా జనక మహారాజుకి. ఇంతకీ నేను ఆ సత్యం ఎలా తెలుసుకోవాలి? నువ్వు ఆ సత్యం తెలుసుకోవడానికి ఏమీ లేదు. నువ్వు ఆ సత్యము తెలుసుకోవడానికి అంటే నాకు ఈ కుడి చేతులు తీసుకోవడం. అయితే ఇప్పుడు నీవు సత్యం అని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు స్వప్నం కూడా సత్యం కాదు, జాగ్రత్త సత్యం కాదు, నువ్వు సత్యం అని చెప్పారు. నేను సత్యము అని ఎలా నాకు అనుభూతికి వస్తుందని ప్రశ్న. ఇప్పుడు మనందరికి అదే ప్రశ్న. ఇప్పుడు అది సత్యం కాదు, ఇది సత్యం కాదు అని చూసిన రూపాలన్నీ పరమాత్మ కాదు అందరికీ తెలుసు. కనిపించినటువంటి ఆ శక్తి అదృశ్యంగా ఉన్నది పరమాత్మ, అది నాలో కూడా ఉన్నది. నా యొక్క గుండె స్పందన కాకముందు ఏదైతే ఆ స్పందన కారణమో అది పరమాత్మ దేవుడు అనుకుంది. అదే నేను, నా స్వరూపం కూడా నా స్వరూపము దేవుడి స్వరూపం ఒకటి. కాబట్టే తత్వమసి నువ్వే అది అయి ఉన్నావు, బయట వెతుకుతున్నావు, లోపల చూసుకో అని చెప్పారు ఋషులు. అందువలన మనకు కలిగే ప్రతి ప్రశ్నకి ప్రతి సమస్యకి సమాధానం మన లోపలే ఉంటుంది. డైరెక్ట్గా ఉండదండి. మార్కెట్లో మన కేజీ దుంపలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు తెచ్చుకున్నట్టు ఉండవు. దాన్ని వెతకాలి, పట్టుకోవాలంట అన్నారు. అందుకే ప్రతి ప్రశ్నకి సమాధానం లోపల ఉందన్న. ఎలాగైతే పాల్లో వెన్న ఉంటుంది, వెన్న ఎక్కడ చూపెట్టు, వెన్న ఎక్కడ చూపెట్టు, చూపెట్టలేదు ఎవరు. నువ్వు తోడు పెట్టి మొత్తం పెట్టి చిలికితే అప్పుడు లాస్ట్కి వెన్న వస్తుంది. అందుకే పురాణాల్లో మనకి క్షీరసాగర మతనం ఇచ్చే సముద్ర మంతనం అది చెప్తాను, దాని గురించి కూడా ఉంది. అయితే అప్పుడు ఏం చెప్పారు? ఆత్మ నేను సత్యం అని తెలుసుకోవడానికి ఇంకొకటి రెండోది ఉండదు రాజన్. ఒక విషయం నీకు ఇప్పటికిప్పుడు నీకు ఆత్మ అనుభూతిలోకి పంపిస్తా, నా గురుదక్షిణ ఇవ్వాలని. గురుదక్షిణకి ఏం బంగారం? ఆయన పెద్ద సామ్రాట్ కదా, చక్రవర్తి. ఏది కావాలని తీసుకోవాలని. ఏది కావాలని తీసుకోవడం కాదు, తర్వాత తీసుకోవడం ముందు నాకు కావాలన్నాడు. సరే కోరుకున్నాను. కోరుకు అంటే ఏం చెప్పారంటే నీ మనస్సు నాకు గురుదక్షిణ ఇవ్వమని.
ఆయన ఏమనుకున్నాడు, ఏదో ఆవులు ఏదో బంగారం ఇవన్నీ కోరుతాడు అనుకున్నాడు గురుదక్షిణ. అవి కాదు. నీ మనస్సు గురుదక్షిణ ఇమ్మంటే అర్థం ఏంటంటే, నీ మనస్సు నాకు ఇచ్చారనుకోండి, మరి మనసుతో ఆలోచించడానికి కానీ ఫీలింగ్ అవ్వడానికి సంకల్పాలు కోరికలు పెట్టుకొని మీకు అర్హత లేదు. ఇది మీ మనసు నాకు ఇచ్చారు కదా, మరి ఇచ్చిన మనసు మనం తీసుకుంటే ఎలాగా? అది చాలా తప్పు కదా. మన వాళ్ళకి అలవాటే, ప్రతిరోజు టెంపుల్కి వెళ్తారు, తన మన ధన తపకు సబకు తీరా అంటారు అన్నమాట. అంటే ఈ శరీరం కానీ ధనం కానీ మనసు అంతా ఓ దేవుడా నీకు సమర్పించిన అంటారు ఈరోజు, మళ్ళీ రేపు వస్తే మళ్ళీ రేపు అదే మాట, తన మన ధన సబకు తీరా అంటారు. రోజు ఇవ్వడమే అంటే రోజు ఇస్తుందంటే అర్థం ఏంటి? ఇచ్చిన వెంటనే తీసుకుంటానని అర్థం. అలాగా ఈ జనక మహారాజు నువ్వు ఎప్పుడైతే నాకు మనసు ఇచ్చావో నీ మనసు మరి కాదు, అది నాకు ఇచ్చావు గురుదక్షిణ. సో యూ కంప్లీట్లీ డంబ్. యూ షుడ్ నాట్ థింక్, యూ డోంట్ హ్యావ్ మైండ్. నువ్వు మైండ్ లేకపోతే ఇంకేం ఆలోచిస్తావు? అంతే, జీవోత్సవం అన్నారు విన్నారా? సో ఎప్పుడైతే మైండ్ స్టాప్ థింకింగ్, దట్ యూ ఆటోమేటికల్ ఎంటర్డ్ ఇంటూ నిర్వికల్ప సమాధి. అందువలన జనక మహారాజు తన యొక్క గుర్రం పైన ఒకవైపు కాలేసి ఈ జస్ట్ మౌంట్ ఆన్ ద హార్స్, రెండో వైపు లెగ్ వేసే సమయం ఈ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఈ వెంట ఇంటూ నిర్వికల్ప సమాధి అన్నమాట. అది మనందరికీ వర్తిస్తుంది. జనక మహారాజు వేరు, అష్టావక్రులు వేరు, మీరు వేరు, నేను వేరు ఏమీ కాదు. ప్రతి ఒక్కరిలో కూడాను ఏదైతే నవదుర్గలు అని చెప్తున్నారో, ఈ యొక్క దేవి నవరాత్రుల్లో నవదుర్గలు ఏవైతే చెప్తున్నారో ఆ శక్తులన్నీ ప్రతి ఒక్కరిలో అవ్యక్తంగా ఉన్నాయి. కానీ అవి అప్పటికప్పుడు ప్రకటన అవ్వు. కావాలంటే మీరు చూడండి, పార్వతి శివపురాణం ఏదైనా చూస్తే అక్కడ తన సంతానంకో ఎవరికో అత్యంత ప్రమాదం జరిగినప్పుడు ఆవిడ తట్టుకోలేనంత కోపాగ్నులకు వెళ్ళినప్పుడే కాళీదేవి అవతార రూపం వస్తుంది. ఊరికి ప్రతిసారి ఖాళీగా అలా తిరగదు అనమాట ఆవిడ. ఈ ముండన్మాల ఈ మెడలు వేసుకొని ఆవిడ కత్తులు పట్టుకొని ఇవన్నీ ఆవిడ తిరగదు. ఆవిడ రక్త బీజం అన్నీ చంపడం అంటారు కదా, వీటికి ఎప్పుడు అవుతుంది అంటే తల్లి ఎప్పుడైతే తన సంతానం పైన ఎక్కడైనా సరే ఇంకా అత్యధిక రక్షణ చేయాల్సిందే, ఇంకా అల్టిమేట్ తన ప్రాణ త్యాగానికి సిద్ధపడేటప్పుడు ఆ శక్తి ప్రకటన అవుతుంది. అందువల్ల ప్రతి స్త్రీ కూడాను ఒక మహాకాళిగా ప్రకటన అవడానికి అర్హులే. ఎలాగా? బీజ రూపంలో ఉంటారు. మీరందరూ కూడా బీజ రూపంలో శక్తి, అనంతమైన శక్తి ఉంది అందరికీ. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావేవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని చెప్పాడు శంకరాచార్య దక్షిణామూర్తిలో. అంటే ఏంటి? బీజస్యం అంటే ఏదైతే మర్రి విత్తనమే చిన్నగా ఉంటుందండి. మీకు మర్రి పండు ఎంత ఉంటుంది, దాంట్లో విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని పగలగొట్టారనుకోండి ఇంకా చిన్న గమ్ములాగా ఉంటుంది. అంటే ఆ గమ్ములాగా ఎస్సెన్స్ సారం ఇంత పెద్ద వటవృక్షం కావడానికి. ఈ వటవృక్షం అంతమంది ఎక్కడ ఉంది? వటవృక్షం లేదు, తొలి లేకుండా ఎలా వచ్చింది? ఉంది. ఎలాగుంది? చెట్టులాగా లేదండి, అవ్యక్తంగా బీజంలో ఉన్నది. కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను అవ్యక్తంగా బీజంగా పరమాత్మలోనే ఉంది. అందుకే మనము ఈ 60 కేజీలు ఈ 5.5 అడుగులు ఇంత హైట్ వెయిట్లు ఉన్నాం కదా, మనందరం ఇంతకుముందు ఎక్కడ ఉన్నాము? తల్లి గర్భంలో ఉన్నాము. తల్లి గర్భం నుంచి ఎక్కడ ఉన్నాము? తండ్రి దాంట్లో బీజంగా ఉన్నాము. అంటే అంత కూడాను ఒక ఎస్సెన్స్ సారంగా ఉన్నదని అర్థం. మీరు బయటకు వచ్చారని తల్లి గర్భంలో ఉన్నా కానీ వచ్చినారు, తల్లి గర్భంలో లేకపోతే మీరు లేరా? ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఉన్నారు, మీరు లేకపోవడం అంటూ లేదంట. కాబట్టి ఈ విధంగా సమాధి అనేది మన ప్రతి ఒక్కరికి ఆత్మస్వరూపానికి ఇంకో పేరు సమాధి. బుద్ధి మనసు ఎప్పుడైతే పూర్తిగా ఆ యొక్క నిశ్శబ్ద స్థితికి వెళ్ళిపోతుందో దాన్ని సమాధి. సముద్ర గర్భంలో నక్షత్రాలు ఉంటాయి, ఆ గర్భంలో చాలా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ మనకి ఎప్పుడూ అనుభవం రాదు. ఎప్పుడు సముద్రం సముద్రం దగ్గర వెళ్తుంటే శబ్దం. కానీ వాస్తవానికి సముద్రంలో గర్భంలో నిశ్శబ్దం ఉంటుంది. వాస్తవానికి మన యొక్క అంతరంలో, మన యొక్క హృదయస్థంలో స్ఫురణ నిశ్శబ్దం. బయటంతా అలజడి, ఆందోళన, అంతా ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీస్, డిజైర్స్, ఫీలింగ్స్, థాట్స్, ఇవంతా యాంగ్రీ, క్రోత్,
మొత్తం గ్రీడింగ్, లస్టిఫుల్, జెలసీ, ఇవన్నీ కూడాను బయట ఈ యొక్క రిపుల్స్, ఫోము, టైడ్స్, వేవ్స్, ఇవన్నీ బయట. మీరు వాస్తవానికి ఇవన్నీ కూడాను ఒక సినిమా, ఒక స్వప్నము అని చెప్పారన్నమాట. కాబట్టి దీన్ని మీరు ఎప్పుడైనా అర్థం చేసుకుంటారో మరి ఎలా వచ్చింది? ఒకప్పుడు మనం విలేజెస్లో ఇంద్రజాలం చేయడానికి వచ్చేవాళ్ళు. ఇంద్రజాలం ఆయన ఏం చేశారంటే ఒక తాడు విసురుతారన్నమాట, అది ఆకాశం వెళ్ళిపోతుంటుంది. ఆయన ఒక ఖడ్గం పట్టుకొని తాడు పట్టుకుని పైకి వెళ్తారన్నమాట. పైకి వెళ్ళి యుద్ధం చేస్తారన్నమాట. తలకాయానికి కింద పడిపోతుంటాయి, పైన యుద్ధం చేస్తున్నాడు. అని ఏమైనా చూస్తారు, వెనకలే వస్తారు మళ్ళీ ఆయన. ఇదంతా ఏమైంది? అంత మాయ. మాయ వాళ్ళు తిరిగే వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదు తెలియదు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు అనమాట. అదేవిధంగా యోగులు కూడాను ఆ విధంగా కొన్ని సిద్ధులు ప్రకటిస్తారు. మనకి విశ్వామిత్రుడు ఒక త్రిశంకుకి శరీరం ద్వారా స్వర్గాన్ని పంపించాలనుకున్నాడు. శరీరంతో స్వర్గానికి ఎక్కడ రానిస్తారు? ఎవరు రానివ్వలే. నువ్వు ఎలాగైనా సరే పంపిస్తానని చెప్పేసి ఆయన యొక్క సిద్ధి మహిమ ద్వారా వేరే స్వర్గం ఒక దుబాయ్లో క్రియేట్ చేశాడు అనమాట. అక్కడ పెట్టాడు త్రిశంకు. ఆయన భూమికి అందట్లేదు, ఆ స్వర్గానికి ఎలా మధ్యలో ఉన్నాడు. అందుకే త్రిశంకు స్వర్గం అంటారు. విన్నారు ఎప్పుడైనా? త్రిశంకు స్వర్గం. సో ఆ విధంగా స్వకాలే సత్యవద్భాతి అంటే ఎప్పుడైతే స్వప్నం మీరు క్రియేట్ చేశారో స్వప్నంలో మీరు ఉన్నంత వరకు సత్యమే, కానీ స్వప్నం నుంచి బయటకు వచ్చేకేమైంది? అది మాయ, అది అసత్యం అనిపించిందా? అంటే అదేవిధంగా ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో అప్పుడే మీకు ఆ స్వప్నం మాయ అనిపిస్తుంది. కానీ అంతవరకు స్వప్నము మాయ, ఇది మిథ్య, ఇది అసత్యం అనడానికి వీలు లేదు. మీ స్వప్నం ఉన్నంత వరకు జనక మహారాజు గారు. సో స్వప్నం నుంచి బయటకు వచ్చాక స్వప్నం కూడా ఇది నాలో ప్రకటమయ్యింది, ఇప్పుడు ఈ జాగ్రత్త కూడాను నాలో ప్రకటమయ్యింది, గాఢ నిద్ర కూడాను నన్ను ఆధారం చేసుకుని ఉన్నది. జాగ్రత్త స్వప్న సుసుప్తి స్ఫుటతరా యాసం విద్యుంబతే. 3 అవస్థల్లో కూడా అదే ప్రకటమవుతుంది. 3 అవస్థలు లేనప్పుడు కూడా అది ఒక్కటే ఉంటుంది. దాన్ని తురీయ ఆనందము అంటారు, బ్రహ్మానందము. సో మరొకసారి ఈ శ్లోకం. సంసార స్వప్న తుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సతి అసద్భవేత్ అని అర్థం. అక్కడ ప్రబోధే అంటే మేల్కొన్న తర్వాత, సతి మేల్కొన్న తర్వాత, అసత్ అంటే అసత్యము మాయ అనిపిస్తుంది అని అర్థం. ఇప్పుడు మీకు ముందే చెప్పాను, ఏవైతే ఈ రాగద్వేషాల్లో మనం చూడండి, అక్కడ వెండి కావాలనే కోరికొని పరిగెత్తి వెళ్ళాం, తెల సూచనగా రాజు చెప్పాలి. అదేవిధంగా మనము అక్కడ చీకటిగా ఉన్నటువంటి ఆ తాడు పాముగా మీకు అనిపించింది, భయం. సో పాముని దూరంగా వెళ్ళారు లేదా అంటే దూరంగా వెళ్తే దాన్ని ద్వేషము అంటారు, దగ్గర కావాలనుకుంటే రాగం అంటారు. ఈ రాగ ద్వేషాలనే ఈ యొక్క సంకులం వలన ఈ సంసారం అనేది ఇది నిజమని మనము భ్రమపడుతున్నాము. లేని సంసారం కూడాను ఉన్నదని భ్రమపడుతున్నాము. లేని పాముని ఆ తాడే ఉంది అక్కడ, కానీ అక్కడ తాడుని మనము పాముగా భ్రమిస్తున్నాము. అక్కడ ఆల్చెప్పని వెండిగా అనుకుంటున్నాము. ఇక్కడ వాస్తవానికి ఈ సంసారంలో ఈ సుఖము దుఃఖం అనేది కేవలము క్షణికము, వస్తున్న పోతున్నాయి. కానీ అసలైనటువంటి మీ స్వరూప ఆనందం అనేది మీకు గాఢ నిద్రలో అలా మచ్చుకొస్తుంది. దాన్ని పూర్తిగా మీరు ఆ యాంగిల్లో ప్రయాణిస్తే మీ పూర్తి ఆనందము ఎప్పుడు కూడాను, ప్రతి అనుభవంలో కూడాను, ఏది అనుభవం చెందుతున్నప్పుడు కూడాను నేనే అనే స్ఫురణ మీకు వస్తుంది అన్నమాట. అందుకే ఈవేళ ఈ క్లాస్ ఆఖరిలో మనం కొంచెం ధ్యానం కూడా చేద్దాం ఆఖరిలో. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం. తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మా సర్వాధిష్టానమద్వయం. యాక్చువల్లీ ఈ శ్లోకము
ఇలాగే ఉందా? నేను చెప్పినట్టే ఉందా మీ దగ్గర? రివర్స్ ఉందా? ఎలా ఉంది? తప్పు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వ అధిష్టానం అద్వయం. సర్వాధిష్టానం అద్వయం. ఇప్పుడు ఈ లైట్ మీరు ఏమైనా అది తర్వాత రాసుకోండి, స్పెల్లింగ్ చెప్తాను కావాలంటే. అంటే యావత్తు నా జ్ఞాయతే బ్రహ్మ సర్వ అధిష్టానం అద్వయమైనటువంటి బ్రహ్మ ఎంతవరకు అయితే మనకు తెలియదో తావత్ సత్యం, అంతవరకు ఈ జగత్తంతా సత్యమనే మనకు బాధిస్తుందట. అంటే మీకు ఒకటి తెలియాలి. ఇప్పుడు ఇంతకీ చీకటిలో, కొంచెం చీకటిలో, అంటే పూర్తి చీకటి కాదు, కొంచెం చీకటిలో అక్కడ పాము కనిపిస్తుంది కదా. పాము లేనప్పుడు అతనికి ప్రకాశం వచ్చినప్పుడు తాడు ఉంది కదా. మరి తాడు కనిపించిన పాము మీకు కనిపించిందా లేదా? భాతి పాము కనిపించిందా లేదా? మరి అది అబద్ధం అని అనడానికి, అసత్యం అనడానికి వీల్లేదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని మిథ్య అని ఎందుకు అన్నారంటే అది సత్యమని అనలేము, అసత్యమని అనలేము. పోనీ పూర్తి సత్యం అంటే లైట్ అయినప్పుడు ఉండట్లేదు పాము. పోనీ పూర్తి లేదంటే పాము కనిపించిందిగా. పాము అనే కదా నేను వెనక్కి వెళ్ళి చెట్టుకు గుద్దేశాను, బ్లడ్ కూడా వస్తుంది. పాము అని ఇలా కింద మీద పడే చెట్టుకి వెళ్ళి గుద్దేశాడు. అది పాము అనుకోండి, అది తాడు యాక్చువల్లీ. పోనీ అది పాము అందమంటే లైట్ వేస్తే ఉండట్లేదు. మరి పాము కనిపిస్తుంది కదా, అంటే ఎందుకు దాన్ని ఏమనాలి? దాన్ని మిథ్య అంటారు. మిథ్య అంటే ఏంటంటే ఉంటుంది కానీ సత్యం కాదు. ఇప్పుడు ఇదేంటమ్మా? ఇది కొండ అంటున్నారు మీరు. ఇప్పుడు పగలబొట్టి ఇలా పిండి అయిపోయింది, అప్పుడేమవుతుంది? అప్పుడే మట్టి వచ్చిందా, ఇప్పుడే మట్టి ఉన్నదా లేదా? మరి కొండ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కొండ అనేది మిథ్య, దీనికి మట్టి అనేది సత్యము. కొండ అనేది ఏంటి? మిథ్య. మిథ్య ఎందుకు మిథ్య అయింది? కనిపిస్తుంది కొండ, నీళ్ళు కూడా పడుతుంది, తాగడానికి పనికి వస్తుంది, చల్లగుంటుంది వాటర్. కానీ వాస్తవానికి ఇప్పుడు కూడా మట్టే, ఇది పగిలినప్పుడు మట్టే, ఎప్పుడు ఉండేది కూడాను మట్టే, మధ్యలో కనిపించేది కొండ. కొండ అనేది మిథ్య. అందువలన జగత్తు మిథ్య అంటే మీరేమనుకుంటారు? ఎవరో మాయ అంటారు. ఇవంతా తింటాను, పడుకుంటాను, వేస్తున్నాం, ఇల్లు కట్టుకుంటాను, ఎంత లోన్లు ఆడాము, అప్పులు వచ్చేస్తాం, ఇవన్నీ జగత్ మిథ్యాలు వద్దని చాలా మందికి అంత నమ్మకం ఉండదు. దాని అర్థం ఏంటంటే స్వప్నం కూడా వండుకుంటాను, స్వప్నంలో కూడా మన ఫ్రిడ్జ్లు ఉన్నాయి, స్వప్నంలో కూడా మనం భోజనాలు పెడుతుంటాం. మొన్న స్వప్నంలో ఏదో పెద్ద దావత్ అయినటువంటి ఫ్రూట్స్ అన్ని మెటీరియల్స్ ఫుడ్ అంతా ఫ్రిడ్జ్లో ఉంది స్వప్నంలో. కానీ ఆకలి అది మనకి ఇప్పుడు రావట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో అన్ని పెట్టుకున్నాం, స్వప్నంలో ఆకలి. చూడండి జనకమాల ఆకలి తిరిగి ఎక్కడేం దొరకలేదు. ఆయన రాజ్యంలో ఏమి లేవా? ఆయన ప్యాలెస్లు అన్నీ ఉన్నాయిగా, ఆయన బెడ్ మీద పడుకున్నాడుగా. కానీ ఎంత ఇబ్బంది పడ్డాడు చెప్పండి. ఇవేమైనా ఉపయోగపడ్డాయా? అంటే ఇక్కడ ఉన్న వస్తువులు స్వప్నంలో పనికి రావట్లేదు, స్వప్నంలో ఉన్న వస్తువులు ఇక్కడ పనికి రావట్లేదు. సో స్వప్న దృష్టిలో చూస్తే ఇది మిథ్య, దీని ద్వారా చూస్తే స్వప్నం మిథ్య. సో మీ ఆత్మస్వరూపులోకి వచ్చి రెండు మిథ్య. అర్థమవుతుందా? అందువలన మీరు కూడాను ఒక సృష్టికర్తలన్నమాట. సృష్టికర్తలు మీ నామం కలపకపోవచ్చు, మీ స్వప్నాన్నే మీరు గమనించుకోండి. నేను ఎంత క్రియేట్ చేస్తున్నా, అద్భుతమైన క్రియేషన్. మీరు విశ్వకర్మలాగా, విశ్వకర్మ తెలుసా? దేవేంద్రుడు దేవలోకం విశ్వకర్మ, అద్భుతమైనటువంటి భవనాలు నిర్మిస్తుంది విశ్వకర్మ. అలాగా మనం కూడాను సృష్టికర్తలమే. అంటే ఏంటి? వాస్తవానికి మీరే సర్వం. ఈ యొక్క వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే ఆ సత్యం ఉందో దాని పేరు బ్రహ్మ. ఓకేమ్మా? సో నేను 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 అనే భావన మీతో ఆగిపోవట్లేదు. ప్రతి ప్రాణి సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికి కూడాను అహం నేననే భావన ఉంది. నేననేది కామనా లేదా? అందరికి అంతర్యామంగా ఉందా లేదా? అందువలన లేదండి నేను చంటి పిల్లప్పుడు నేను కాదు, ఇప్పుడు నేను అంటున్నాను. ముసలైనప్పుడు మనం నేను కాదు ఎవరైనా అనగలరా? ఎప్పుడు నేనే, ప్రతి ఒక్కరు నేనే. మీవన్నీ మారిపోతున్నాయి, మీ ఇంటి పేర్లు మారిపోతాయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత. మీరు ఆఫీసులో జాబులు చేస్తే మీ పొజిషన్ మారిపోతుంది. మీరు ఒకసారి తల్లి అవుతారు, ఒకసారి భార్య అవుతారు, ఒకసారి కూతురు అవుతారు, ఒకసారి మేనేజర్ అవుతారు, ఒకసారి డాక్టర్ అవుతారు, లాయర్ అవుతారు, ఏదైనా అవుతారు. ఇన్ని మారుతున్నా నేను అనేది ఇప్పుడు మారట్లేదు. నేను ప్రతిజ్ఞ చేస్తారు, నేను ఈ నేను ముందు వస్తుందో లేదా? నేను తర్వాత మీరు ఏది యాడ్ చేసినా అంత మిథ్య అని అర్థం. నేను పక్కన ఏది మీరు పెట్టినా నేను మనిషిను పప్పులో అడిగేసినట్టు. నేను సత్యం, నేను మనిషి అంటే మన తప్పు. నేను ఆడవాడిని, నేను మగవాడిని, నేను తెలుగువాడిని,
అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా నేను పక్కన ఏమి యాడ్ చేసినా అదంతా మన తాడు మీద కనిపిస్తున్నటువంటి పాము లాంటిది. లేకపోతే మీరు కుండగా భావిస్తున్నటువంటి కుండ, కానీ ఇది మట్టే. కుండ అంటున్నాం అంతే. కాబట్టి ఎంతవరకైతే నేనే అనంతంగా వ్యాపించి ఉన్నాను, సకల ప్రాణుల్లోనూ సకల వస్తువుల్లోనూ మొత్తము నేనే సంపూర్ణమైనటువంటి చైతన్య స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, నేనే బ్రహ్మ, అనాది అనంతం వ్యాపకం అయినటువంటి బ్రహ్మ అని ఎప్పుడైతే మీ యొక్క అపరోక్ష అనుభూతి ద్వారా, అంటే రెండో వ్యక్తి ఉండదు, బుద్ధి కూడా చెప్పడానికి. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను, మీరందరూ నా ప్రశ్నలు అడుగుతారు, ఎందుకు నేను ఎవరిని ఏంటి చెప్పండి. మీరందరూ ప్రశ్నలు అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే మీ ఆత్మస్థితి నుండి వచ్చి మీ బుద్ధిలోకి మీరు దిగి మీరు నా ప్రశ్నలు అడుగుతున్నారు, అంతే కదా. అంటే బుద్ధి అనే ఇన్స్ట్రుమెంట్ వాడుకొని మీరు నాకు ప్రశ్నలు అడుగుతున్నారు, యూఆర్ రైజింగ్ ఏ క్వశ్చన్స్ అన్నారు. అప్పుడు నేనేం చేయాలి? మీరు బుద్ధి ద్వారా ప్రశ్నలు అడుగుతున్నారు కదా, నేను ఆత్మ ద్వారా ఆన్సర్ చెప్పాలా? నో, నేను చెప్పలేను. నేను కూడాను నా బుద్ధి స్థితిలోకి దిగజారి కిందకు వచ్చి మీకు ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు నేను. అంటే మీరు అడిగే ప్రశ్నలు నేను చెప్పే ప్రశ్నలు ఇద్దరు కూడాను ఒట్టి మిక్సీ అని అర్థం వాస్తవానికి, అంతే కదా. ఇప్పుడు బల్బు ఫ్యాను రెండు పోటీ పడుతుంది, రెండింటికి అనుగ్రహించిన శక్తి ఏంటి? ఎలక్ట్రిసిటీ. దాంట్లో ఎలక్ట్రిసిటీ గొప్పది, ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ చాలా గొప్పది, తిరుగుతుంది కాబట్టి. మరి బల్బు సంగతి ఏంటి? బల్బు వెలిగించడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కూడా అదే శక్తిగా. సో ఆ శక్తి సమానమే. తేడా ఎక్కడ ఉంది? ఆ యొక్క ఎక్విప్మెంట్లో తేడా. అందువల్ల మన అందరం కూడా ఎక్విప్మెంట్లు లాంటి వాళ్ళు. కొంతమంది యొక్క వినికిడి శక్తి ఎక్కువ, కొంతమంది అర్థం చేసుకునే శక్తి ఎక్కువ, కొంతమంది చూసి వినేవి, ఇవన్నీ తేడాలు ఉన్నాయి కదా. కాబట్టి ఎక్విప్మెంట్లు తేడాలు ఉన్నాయి తప్ప దాని వెనుకున్నటువంటి తత్వము ఒక్కటే. ఈ విధంగా ఎంతవరకైతే మీరు బ్రహ్మ మీ యొక్క అనుభూతి ద్వారా తెలుసుకోరు అంతవరకు ఈ జగత్తంతా కూడాను సత్యంగా భాషిస్తుంది. ఎలాగా? దానికి ఉదాహరణ చెప్పారు, ఇంతకుముందే మీకు చెప్పాను నేను. సుక్తికా రజతం యథ అంటే సుక్తి కంటే ఆల్చిప్ప. ఆ ఇసుకపై తీరంలో ఉన్నటువంటి ఇసుకలో ఆల్చిప్ప చూసి దూరం చూసి నాకు ఎక్కడ అప్పులు తీరం అనుకుంటే బంగారంగా ఒక ఎండి కాయిన్ దొరికిందని ఆశపడి వెళ్తుంది అన్నమాట. చుట్టుపక్కల ఎవరు చూడకూడదని మెల్లగా వెళ్ళి పైకి ఇలా చూసి ఇలా చేయి పెడతారు, ఇలా చేయి పెట్టే తీస్తారు ఆల్చిప్ప. ఇంకెక్కడ ఎండి కాయిన్ కాదు అది. అలాగన్నట్టు ఎంతవరకైతే మీకు అది శుద్ధిగా అని తెలీదో మీకు వెండిగా భ్రమపడుతున్నారు. అదేవిధంగా యావత్ సృష్టి స్థితి లయ కారణమైనటువంటి ఆ యొక్క తత్వం ఏదైతే ఆత్మ మీలోనే సొంతంగా, మీ హృదయం కూడా దాని వల్ల పనిచేస్తుంది, మీ యొక్క బుద్ధి కూడా దాని వల్లనే పనిచేస్తుంది, అన్నిటికి కూడాను దాని యొక్క అనుగ్రహమే. కాబట్టి వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ, ఇది ప్రాతస్మరణ స్తోత్రం చెప్పారు శంకరాచార్య. ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ. ఏ కరెంటు అనుగ్రహం వల్ల అయితే బల్బులు ఫ్యాన్లు వెలుగుతున్నాయో తిరుగుతున్నాయో, ఏ ఆత్మ అనుగ్రహం వల్ల అయితే మీ మనసు బుద్ధులు పనిచేస్తున్నాయి, వాక్కులు పనిచేస్తున్నాయి, దాని అనుగ్రహం లేకపోతే ఈ పని చేయవు. ఇవి దాని గురించి తెలుసుకోలేవు. ఫ్యాన్ ఎప్పుడు కరెంటు గురించి తెలుసుకోలేదండి, ఎందుకంటే ఫ్యాన్ అనుగ్రహం వల్ల ఫ్యాన్ పనిచేస్తుంది. ఫ్యాన్ ఎప్పుడు కరెంటు గురించి తెలుసుకోదు. అదేవిధంగా బుద్ధి వాక్కు మనసేవి కూడా మీ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేవు. మరి ఏం చేయాలి? అవి డిస్మిస్ అయిపోవాలి. మేము ఒకటి హెల్ప్లెస్, మేము అనవసరంగా ఇదిగో ఈ పిఎఫ్టీగా మేము అనుకుంటాం తప్ప మేము డమ్మీ గాళ్ళము. అసలైనటువంటి నిజమైనది ఏంటి? ఓం అని తెలుసుకోవాలి. అప్పుడు మీ యొక్క ప్రయాణం అంతా ఓం టు హోమ్, ఇంటి నుండి ఓంలోకి ప్రయాణం చేయాలి. మీరు నీళ్ళు గట్టి పట్టుకుంటే ఇంక మీరు ఓంలోకి ఎప్పుడు వెళ్తారు? ఇంకెక్కడే మన ఫ్లోర్లో గదులు ఈ గది ఈ బెడ్రూమ్లో ఎంత పెద్ద ఇల్లు అయినా ఏం పెరుగుతున్నాయి? బెడ్రూమ్లే పెరుగుతున్నాయి. ఈ దేవుడి గది పెరగదు, ఏమీ పెరగవు, బెడ్రూమ్ల వల్ల పెరుగుతుంటాయి. డబుల్ బెడ్, ట్రిపుల్ బెడ్, డబుల్ బెడ్, 5 బెడ్రూమ్, 6 బెడ్రూమ్స్ అని బెడ్లే పెరుగుతుంది మొత్తం. ఇల్లు అంటే ఎంత పెద్ద ఇల్లు అయితే అన్ని బెడ్రూమ్ అని అర్థం. సో ఈ విధంగా మనము ఈవేళ ఈ యొక్క శ్లోకాన్ని మనం స్టార్ట్ చేసాం. వచ్చే ఆదివారం ఈ శ్లోకాన్ని కూడా మనము సంపూర్ణం చేద్దాం. అలాగే మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు
క్లాస్ తప్పకుండా రావాలి. అప్పుడే మీకు ఆ యొక్క కంప్లీట్గా వరుస ఆ క్రమం ఆ యొక్క ఒక థ్రెడ్ అనమాట. థ్రెడ్ మిస్ అయిపోయారనుకోండి చాలా కష్టం. హైవే మిస్ అయిపోయి లోకల్ రూట్లోకి వెళ్ళారనుకోండి లాంగ్ జర్నీ వెళ్ళలేము, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏదో రకంగా హైవేకి రావాలి. ఆ విధంగా మీరు థ్రెడ్ మిస్ అవ్వకూడదు. అందువల్ల మీకేం చెప్పాను, గురువు ఆత్మస్వరూపంగానే చూసుకోవాలి. గురువుకి ఎప్పుడు ఒక వ్యక్తిగా ఒక రూపంగా ఎవరైతే గురువు అనుకుంటారో ఆ గురువు ఈ విల్ డై, రేపు ఎప్పుడు చనిపోతాడు. గురువు చనిపోండో అనుకోండి. గురువు మన ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలి. అందుకే జగద్గురువు కృష్ణం వందే జగద్గురువు. జగత్ గురువు ఆత్మయే కాబట్టి. ఓకేనా? కాబట్టి ఆవో గురుదేవ दर्शन दीजो तुम हो जगत के दाता, तुम्ही हो ब्रह्मा तुम्ही हो विष्णु तुम हो शंकर रूपा. आओ गुरुदेव दर्शन दीजो तुम हो अनादि रूप. अनादि रूप गुरुవు అయితే శరీరంతో అనాది రావాలిగా. ఆత్మస్వరూపం అర్థం. सृष्टि स्थिति लय स्वरूप तुम हो, सृष्टि स्थिति लय स्वरूप तुम हो अनंत रूप. आओ गुरुदेव दर्शन दीजो तुम हो जगत के दाता. अनाथ के नाथ दीन बंधु तुम हो आनंद रूप. అనాథ అంటే నాకు సంరక్షకుడు లేడు, నాకు పోషకుడు లేడు, నాకు రక్షకుడు లేడు అని భ్రమలో ఉండేవాడు అనాథ అని. చూడండి, తల్లిదండ్రులు అనాథలు అంటాం మనం. తల్లిదండ్రులు రక్షకులు కదా, పోషకులు కదా, అందుకే అనాథ అంట. అనాథ ఏంటి? వాస్తవానికి నీకు పరమాత్మ ఉన్నారా బాబు, నీ రక్షణ ఎంత అది తెలియదు, అనాథని భావిస్తున్నాం. సో అలాంటి అనాథలందరూ కూడాను జ్ఞాన ప్రకాశం చేసి నాథుడు ఉన్నాడు అప్పుడు గురువు అని. అనాథ కే నాథ दीन बंधु तुम हो ज्ञान प्रदाता. आओ गुरुदेव दर्शन दीजो तुम हो अनादि रूप. अज्ञान नाशक शरण संरक्षक, अज्ञान नाशक शरण संरक्षक, आत्मज्ञान प्रकाश. आओ गुरुदेव दर्शन दीजो तुम हो जगत के दाता. ఆవు అంటే వచ్చి దర్శనం అని అర్థం. హిందీలో భజన ఇది. మీ అందరికీ హిందీ మాత్రం అర్థం అవుతుంది. తెలంగాణ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అందుకే ఈ భజనని పాడా. ఓకే. ఓం నమో నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ